సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సాయంకాల వేళ మరి యొక్క బైబిల్ క్లాస్లో మనందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యం మరి యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క వాక్యం యొక్క అద్వితీయత, దేవుని వాక్యం యొక్క విశిష్టత, అలాగే దేవుని యొక్క వాక్యం చదువుటలో గల ఆశీర్వాదాలు, అలాగే దేవుని యొక్క వాక్యంలో గల ప్రాథమిక అంశాలు మరి ఇవన్నీ కూడా మరి మనం నేర్చుకోబోతున్నాం. ఏ రీతిగా దేవుని యొక్క వాక్యంను మరి మనము అర్థం చేసుకోవాలి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి, అలాగే ఏ రీతిగా వాక్యాన్ని చదవాలి. చాలా మందికి వాక్యం చదవాలనే ఆశ ఉంటుంది. అయితే మరి ఏ రీతిగా చదివితే మరి నేను దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలను, మరి ఆ యొక్క విషయంలో అనేక మరి అనుమానాలు లేక ప్రశ్నలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ జూమ్ బైబిల్ క్లాసెస్ ద్వారా మరి దేవుని యొక్క మరి ప్రాముఖ్యత, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఏ రీతిగా వాక్యాన్ని చదవాలి, ఏ రీతిగా అర్థం చేసుకోవాలి, ఏ రీతిగా మన జీవితాలకు అన్వయించుకోవాలో ఒక చక్కని అవగాహన మరి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మనందరి ముందు ఉన్నటువంటి సవాలు ఒకటే. అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియచేసినట్టుగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అక్కడ ఫుట్ నోట్స్ ఉంటుంది, అక్కడ మీరు కింద ఫుట్ నోట్స్ లో చూస్తే సరిగా విభజించువానిగాను అని ఉంది. రైట్. సో కాబట్టి నేను నమ్ముతున్నాను మీరు కూడా బైబిల్స్ చూస్తూ ఉన్నారు, ప్రక్కనే ఒక నోట్బుక్ పెట్టుకున్నారు, ఒక పెన్ ఆర్ పెన్సిల్ మీ దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తున్న విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి 2వ తిమోతి 2వ అధ్యాయం 15లో పౌలు తిమోతికి చెప్తున్నట్టుగా దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను లేక సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. కాబట్టి ఈ రోజుల్లో మనందరి ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, ప్రభువు మనకు ఎంతో మనల్ని ప్రేమించి ఒక బహుమానముగా దేవుని గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అయితే ఇప్పుడు మనము దీనిని మన ముందున్నటువంటి బాధ్యత ఏంటంటే, దీనిని సరిగ్గా మరి విభజించే వారిగా మనం ఉండాలి, సరిగ్గా దీన్ని అర్థం చేసుకునే వారిగా ఉండాలి, సరిగ్గా దీన్ని వ్యాఖ్యానించే వారిగా మనం ఉండాలి, సరిగ్గా దీన్ని అన్వయించుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఆ యొక్క సరిగా విభజించుటకు మూల భాషలోకి వెళ్ళి మరి మనం ఆ యొక్క గ్రీక్ భాషలోకి వెళ్ళి అర్థాన్ని కానీ చూస్తే దానికి అర్థం ఏంటంటే, మరి కటింగ్ స్ట్రైట్ అంటే సరిగా మరి దాన్ని విభజించడం. కటింగ్ స్ట్రైట్ అంటే అటు ఇటుగా కాకుండా, అంటే వాక్యమును మనకు నచ్చినట్టుగా కాకుండా. ఎందుకంటే చాలా మంది వాక్యమును మరి తమకు నచ్చిన రీతిలో మరి అర్థం చేసుకోవడం లేక దానిని బోధించడం కూడా చేస్తూ ఉంటారు. అయితే మనము ఆ రీతిగా చేయకుండా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, అలాగే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా
మనం దానిని ఇతరులు కూడా తెలియచేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దీనిని సరి అయిన రీతిలో మరి విభజించాలి. సో కాబట్టి మరి ఏ రీతిగా సరైన రీతిలో విభజించాలి, ఏ రీతిగా సరైన రీతిలో దీన్ని అవగాహన చేసుకోవాలి. మరి బైబిల్ అనేది చాలా మహాసముద్రం లాంటిది. కాబట్టి మన యొక్క జీవిత కాలమే సరిపోదు దీనిని సంపూర్ణంగా క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున మన జీవిత కాలంలో ఏ రీతిగా వాక్యమును మరి అధ్యయనం చేయాలో మరి అందుకొరకే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ మరి మనకు ఉపయోగకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. రైట్. సో కాబట్టి ఆ రీతిగా అటువంటి గురితో మరి మనం ముందుకు వెళ్దాం. నేను ఈ యొక్క పవర్ పాయింట్ షేర్ చేస్తూ ఉండగా మరి ఈ యొక్క పవర్ పాయింట్ ని అందరూ మరి ఫాలో అవుదాం. బైబిల్ గ్రంథాలు మీ ముందు ఉంచుకోండి. అలాగే ఒక డైరీ లేక ఒక నోట్బుక్ కూడా మీరు దగ్గర ఉంచుకొని నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు లేక ఈ యొక్క పవర్ పాయింట్ లో మీరు చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు కనుక వ్రాసుకోగలిగితే అది చాలా మంచిది. మనందరి కూడా వ్యక్తిగతంగా మనము బైబిల్ అధ్యయనం చేయడానికి ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. రైట్. సో ఇది యాక్చువల్గా 11th బైబిల్ క్లాస్. సో ఇదివరకే మరి మనం 10 సెషన్స్ ని కంప్లీట్ చేసాం. ఇది 11th సెషన్ లో ఈ రోజున మరి మనం ఉన్నాం. మన యొక్క థీమ్ ఒకసారి అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందామండి. మన థీమ్ మనం ఒకసారి చూసినట్టయితే అందరూ కలిసి ఒకసారి చదువుతారండి. అందరూ కూడా ఒకసారి చదువుతారా? మైక్స్ ఆన్ చేసుకొని స్క్రీన్ మీద చేస్తున్నటువంటి ఆ థీమ్. యా, చదవండి. Study the word of God. God of the word. Yes. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమైన దేవునితో ముఖాముఖి అనుభవం పొందండి. అది మరి నేను మొదటి నుంచి కూడా మీతో డే 1 నుండి కూడా చెప్తున్నట్టుగా మరి దీన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు మనం ఈ రీతిగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో ప్రతి సోమవారం మరి యొక్క బైబిల్ క్లాసెస్ మరి మనం కండక్ట్ చేస్తున్నామంటే తద్వారా మరి మనము వాక్యమును చదవడం ద్వారా మన దేవుడు వాక్యమైనటువంటి దేవుడు కాబట్టి ఆ వాక్యమైన దేవునితో మనందరూ కూడా కలిసి ఒక ముఖాముఖి అనుభవం, ఒక వ్యక్తిగత అనుభవం. రైట్. వి ఆల్ మస్ట్ గెట్ ఇన్ టు దట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. సో అందుకొరకే మనం ఇవి క్లాసెస్ చేస్తూ ఉన్నాం. సో ఇందులో అనేక సబ్జెక్ట్స్ ఇందులో ఉన్నాయి. రైట్. ఈ బైబిల్ క్లాసెస్ లో నేను మీకు అనేక సబ్జెక్ట్స్ మరి టీచ్ చేయబోతున్నాను. వీటిలో మరి మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటి అంటే ద హోలీ బైబిల్, an unparalleled treasure, an unparalleled treasure. Right. సో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంటే ఇది అసమానమైనటువంటి గొప్ప ధననిధి కంటే అమూల్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. రైట్. సో కాబట్టి ఈ యొక్క బైబిల్ క్లాస్ లో మనకి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫౌండేషన్ కోర్సు లాంటిది. రైట్. ఒక ఇల్లు మనం కట్టాలంటే ఏ రీతిగా పునాది చాలా ప్రాముఖ్యమైందో, పునాది లేకుండా మనం ఇల్లు కట్టలేం. రైట్. సో ఆ పునాది ఎంత బలమైనదిగా, ఎంత క్వాలిటీ మెటీరియల్స్ తో ఆ పునాది వేస్తే దానిపైన మరి మనం అంత స్ట్రక్చరు మరి అది లేపుకోవచ్చు. G+2 లేక G+5 రైట్. గ్రౌండ్ ప్లస్ ఎన్ని ఫ్లోర్స్ మనం కట్టాలనుకుంటే అంత డీప్ గా ఆ ఫౌండేషన్ ఉండాలి. సో కాబట్టి ఈ బైబిల్ క్లాసెస్ లో మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యత, అసమానమైనటువంటి గొప్ప ధననిధి అయినటువంటి బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క విశిష్టతను, దీని యొక్క అద్వితీయతను, దీన్ని ధ్యానించడంలో గల ఆశీర్వాదాలను మరి మనం ఈ యొక్క మొట్టమొదటి ఫేజ్ లో మనం దీన్ని నేర్చుకోబోతున్నాం. రైట్. అందుకే మరి ఎన్టీ రైట్ అనే ఒక దైవజనుడు మరి ఆయన చెప్పినటువంటి మాట మరి ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి ప్లీజ్. మీరు చూస్తున్నటువంటి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ కొటేషన్ ఏంటో చదవండి ఒకసారి. The Bible is the book of my life. It's the book I live with, the book I live by, the book I want to die by. గమనించండి, ఆయన చెప్తున్నటువంటి ఒక విధంగా ఆయన టెస్ట్ మనీ, ఆయన సాక్ష్యం అని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది నా జీవిత గ్రంథమై ఉన్నది, నా జీవిత గ్రంథమై ఉన్నది. ఇట్స్ ద బుక్ ఆఫ్ మై లైఫ్. అలాగే
ఇట్స్ ద బుక్ ఐ లివ్ విత్. మరి నేను ఈ పుస్తకముతోనే నేను జీవించగలను. అంటే దాని అర్థం ఏంటి? ఈ పుస్తకము లేకుండా నేను జీవించలేను. ద బుక్ ఐ లివ్ బై, నేను ఏ రీతిగా జీవించగలుగుతున్నాను? ఈ పుస్తకము ద్వారానే, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే మరి నేను జీవించగలుగుతున్నాను. ఒకవేళ నేను మరణించాల్సి వచ్చినా మరి ఈ పుస్తకము కొరకే మరి నేను మరణిస్తాను కూడా అని తన జీవిత ధ్యేయముగా ఆయన ఎన్టీ రైట్ అనే ఒక దైవజనుడు లేక బైబిల్ స్కాలర్ ఆ రీతిగా మరి చెప్పడం జరుగుతుంది. రైట్, అవును, అదెంతో సత్యం. ఇది జీవిత గ్రంథమై ఉన్నది. అనగా మనందరికి కూడా ఎన్నో జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను ఎవరిని? మరి నన్ను ఎవరు సృష్టించారు? మరి ఈ లోకాన్ని ఎవరు సృష్టించారు? మరి ఈ జీవితంలో మరి నేను దేవుణ్ణి ఎలా తెలుసుకోగలను? దేవుడు ఉన్నాడా? అసలు ఉంటే మరి నేను ఆ దేవునితో సహవాసం చేయొచ్చా? లేకపోతే ఏదో ఒకరోజు మనందరూ మరణిస్తాం. మరణించిన తర్వాత ఏదైనా మళ్ళీ వేరే లోకం, వేరే జీవితం ఏదైనా ఉన్నదా? ఉంటే నేను ఇప్పుడే దాన్ని ఎలా తెలుసుకోవాలి? లేక నా జీవితానికంటూ ఏదైనా ఒక పరమార్థం ఉన్నదా అని మనందరికి కూడా అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను కూడా గతంలో చెప్పినట్టుగా నేను హై స్కూల్లో ఉన్నటువంటి రోజుల్లోనే మరి ఇవన్నీ ప్రశ్నలు నా మనసులో కూడా మెదులుతూ ఉండేవి. వాటి కొరకే సమాధానాల కొరకు నేను వెతుకుతూ ఉండేవాడిని. లేకపోతే మా యొక్క గుడిలో ఉన్నటువంటి ఆ గ్రంథాలయంలో కొన్ని పుస్తకాలను చదువుతూ ఒకవేళ మరి వాటి ద్వారా ఏవైనా నాకు సమాధానాలు దొరుకుతాయా అని నేను కూడా ఆలోచిస్తూ చదువుతూ ఉండేవాడిని. కానీ నాకున్నటువంటి ప్రశ్నలకు ఆ పుస్తకాలు ఏవి కూడా నాకు సరి అయినటువంటి రీతిలో మరి నన్ను ఒప్పించేటటువంటి రీతిలో కన్విన్సింగ్ వేలో ఏవి కూడా నాకు సమాధానాలు ఇవ్వలేకపోయాయి. అయితే ఎప్పుడైతే మరి నేను కూడా మరి పరిశుద్ధ గ్రంథం యొద్దకు వచ్చానో, అది నాకు ఇవ్వబడిందో, నేను దాన్ని తెరచి మరి నేను వ్యక్తిగతంగా ధ్యానించడం ప్రారంభించానో, అప్పుడు నాకున్నటువంటి ఆ జీవిత ప్రశ్నలు, లైఫ్ క్వశ్చన్స్ అని అంటాం, రైట్, వాటన్నిటి కూడా మరి నాకు సమాధానాలు దొరికాయి. సో కాబట్టి ఇప్పుడు ఏంటి ఈ పుస్తకం అంటే, ఈవెన్ ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ మై లైఫ్. అండ్ యూ మస్ట్ ఆల్సో సే, యూ షుడ్ ఆల్సో బి సేయింగ్ దట్ దిస్ ఇస్ బుక్ ఆఫ్ మై లైఫ్. ఇది నా జీవిత గ్రంథమై ఉన్నది. ఇది లేకుండా మరి నేను జీవించలేను. ఎలాగైతే మరి మనం ఆహారం లేకుండా మరి ఎన్నో రోజులు జీవించలేం కాబట్టి మరి మనం ప్రాణాలతో ఉండాలంటే ఏ రీతిగా మనకు మరి గాలి లేక నీరు లేక ఆహారం అవసరమో, అలాగే మరి మనం కూడా ఆత్మీయంగా జీవించాలంటే ఈ యొక్క గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చాలా చాలా ప్రాముఖ్యమైనది, రైట్. సో అందుకే ఈ దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మరి మనం ఈ యొక్క గొప్ప ధననిధి కంటే కూడా మరి ఈ లోకంలో వెండి, బంగారు మరి వీటన్నిటికంటే కూడా చాలా విలువైనది దేవుని వాక్యము అని మరి మనం ఇందులో చూస్తూ ఉన్నాం, రైట్. ఓకే, సో ఇందులో ఇదివరకే మనం అనేక అంశాలు గత 10 వారాలుగా అధ్యయనం చేస్తూ వచ్చాం. ఇది 11వ వారం. ఇట్స్ 11th టీచింగ్ సెషన్ దట్ వీఆర్ హ్యావింగ్ టుడే. మరి గత ఫ్యూ వీక్స్ లో మరి మనం చదువుకున్నటువంటి టాపిక్స్ లో ఇక్కడ నేను కొన్నిటిని ప్రస్తావించాను. అఫ్ కోర్స్ ఈ 10 సెషన్స్ లో మనం కవర్ చేసిన టాపిక్స్ అని ఇందులో లేవు, కొన్ని మాత్రమే నేను అక్కడ మెన్షన్ చేశాను. సో వాటిలో ఒకటి ఏంటంటే మరి దేవుని వాక్యం యొక్క 7 లక్షణములు, రైట్, ద 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బైబిల్ అనే అంశాన్ని స్టడీ చేశాం. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళను, జస్ట్ మీకు మెన్షన్ చేస్తున్నాను అంతే ఏ అంశాలు ఇక్కడ మరి మనము స్టడీ చేస్తున్నామో. అలాగే 7 రీజన్స్ ఫర్ రీడింగ్ ద బైబిల్, ఎందుకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ఆ కారణాలు ఏంటి, ఆ కారణాలను ఒక వ్యక్తి నిజంగా గ్రహిస్తే తప్పకుండా మరి మనం వాక్యంని చదవకుండా ఉండలేం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాట్ ఆర్ ది మెయిన్ థీమ్స్ ఆఫ్ ది బైబిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా మనం చదువుతున్నప్పుడు ప్రతి పుస్తకంలో లేక అక్కడక్కడ మనం చూసేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి, రైట్. యాక్చువల్గా నేను ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా మీకు కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ లో మరి నేను ఈ బైబిల్ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, ఈ యొక్క అంశాలు, కారణాలు, షరతులు, వాస్తవాలు, పద్ధతులు, మార్గాలు, మన యొక్క స్పందన, ఏ రీతిగా బైబిల్ చదవాలో కొన్ని గైడ్ లైన్స్, కొన్ని హెల్ప్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్, లేక కొన్ని ప్రాక్టికల్ టిప్స్ మీకు అన్ని ఇచ్చిన తర్వాత మరి మనం ఏం చేయబోతున్నామంటే నెక్స్ట్ ఇక
బైబిల్ గ్రంథాన్ని ఆది కాండంతో ప్రారంభించుకోబోతున్నాం. సో నేను ఆ రీతిగా ఆది కాండం మొదలుకొని మరి పాత నిబంధన మలాకి వరకు, అలాగే క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుండి, ఇక చివరి గ్రంథం ప్రకటన గ్రంథం, మొత్తం మనకు పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. సో మొత్తం కలిపితే 66 పుస్తకాలు, రైట్? సో ఈ 66 పుస్తకాల యొక్క మరి పుస్తకాలను కూడా మరి మనము సంక్షిప్త వివరణ లేక సంక్షిప్త విశ్లేషణ మరి మనము చేసుకోబోతున్నాం. కాబట్టి ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. రాబోయే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా, ఎప్పుడైతే నేను ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా మరి ముగించి నెక్స్ట్ మరి మనం ఆది కాండం నుంచి ఆ రీతిగా ధ్యానం చేసుకోబోతున్నాం. సో కాబట్టి మనకు బైబిల్ మీద ఒక సంపూర్ణ అవగాహన అనేది మనకు రావాలి, రైట్? ఆది కాండం మొదలుకొని చివరి గ్రంథము ప్రకటన వరకు, రైట్? విశ్వాసులుగా, దేవుని సేవకులుగా మరి ఎల్లప్పుడూ మనం క్యారీ చేస్తున్నటువంటి యొక్క బైబిల్లో అసలు ఏముంది, ఆది కాండంలో ఏమున్నాయి, అందులో మరి దానిని ఎవరు రచించారు, మరి ఎప్పుడు రచించారు, అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, లేక ఆ గ్రంథం ఏ రీతిగా విభజించబడింది, గ్రంథ విభజన, అందులో ప్రస్తావించబడినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి, కొన్ని చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు, ఏ రీతిగా మరి ఏవైనా ఆధారాలు మనకు ఉన్నాయా ఆ పుస్తకంలో, రైట్? చరిత్రకు సంబంధించింది కావచ్చు, లేక పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అలాగే లేక సైంటిఫిక్, ఆర్కియలాజికల్ అండ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మరి ఏవే ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాన్ని మరి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు, కల్చరల్ ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన విషయాలు, ప్రతి పుస్తకానికి ఒక సెట్టింగ్, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో కాబట్టి ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ లో లేక ఏ సెట్టింగ్ లో మరి దేవుడు ఆ గ్రంథకర్తను, సుమారు 40 మంది గ్రంథకర్తలను దేవుడు ఏర్పాటు చేసుకొని 1600 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు ఏ రీతిగా అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క పుస్తకం, రైట్? సో ప్రపంచంలోనే మరి ఎక్కువ శాతం ప్రజలు చదివినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం, రైట్? ప్రపంచంలోనే అనేక భాషల్లోకి తర్జుమా చేయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రేమిస్తున్న పుస్తకం, సేమ్ టైం ద్వేషిస్తున్న పుస్తకం కూడా పరిశుద్ధ గ్రంథం. ఏ రీతిగా మారిందో మనమని కూడా మరి మనము రాబోయే క్లాసెస్ లో అన్ని కూడా మరి మనం చూసుకోబోతున్నాం. ఇక ఆ పుస్తకంలో మరి ఒక సంపూర్ణ సంక్షిప్త అవగాహన అనేది మనం పొందుకోబోతున్నాం, రైట్? సో కాబట్టి ఇక్కడ ఇంతకుముందు అంటే ముందు సెషన్స్ లో అటెండ్ అయిన వారు, లేక ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వారు కూడా మరి విషయాలు మీరు తెలుసుకోవడానికి కొరకు ఈ విషయాలను కూడా షేర్ చేయడం జరుగుతుంది, రైట్? సో గత క్లాసెస్ లో మనం ఇందులో ప్రస్తావించబడిన అంశాలు మరి మనం ఇక్కడ నేను మీకు కొన్నిటిని హైలైట్ చేశాను ఈ స్లైడ్ మీద. బైబిల్ గ్రంథం యొక్క అంశాలు, ద థీమ్స్ ఆఫ్ ద బైబిల్. అలాగే దేవుని యొక్క వాక్యం చదువుటలో గల ఆశీర్వాదాలు, 7 blessings ఆఫ్ గాడ్స్ వర్డ్. మరి చాలా మంది ఎందుకు వాక్యాన్ని చదవడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, లేకపోతే చాలా, నేను చెప్పాను ఒక సర్వేలో మరి నియర్లీ 70% ఆఫ్ బిలీవర్స్ లేక సో కాల్డ్ క్రిస్టియన్సే వాక్యాన్ని అనుదినం కూడా వారు చదవడం లేదు అని ఒక స్టాటిస్టిక్స్ లేక ఒక సర్వే ఒకటి చేసినప్పుడు అందులో తేలిన ఫలితము అని చెప్పాను, రైట్? అంటే మేబీ చర్చ్కి వెళ్తున్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక సందేశాన్ని వింటున్నప్పుడు చదవడం వేరు, అలాగే ఒక డిసిప్లిన్ గా అనుదినము వాక్యాన్ని చదివేటటువంటి ఒక అలవాటు కలిగి ఉండడం వేరు, రైట్? సో అది చాలా తక్కువ మంది ఎందుకు కలిగి ఉంటారంటే బికాస్ దే హ్యావ్ నాట్ నోన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రీడింగ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మరి క్రమముగా అధ్యయనం చేస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలమో అవి వారు గ్రహించలేకపోతున్నారు, కాబట్టే క్రమంగా వాక్యాన్ని చదవలేకపోతున్నారు, లేక వాక్యంతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని వారు కలిగి లేదు, రైట్? సో నేను మీకు లాస్ట్ సెషన్స్ లో ఏంటి ఆ 7 ఆశీర్వాదాలు షేర్ చేశాను. నెక్స్ట్, దేవుని యొక్క వాక్యాన్ని మరి తెలుసుకోవాలి, గ్రహించాలి అని అందరికీ ఆశ కలిగి ఉంటుంది. అయితే మరి దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా 7 షరతులు నేను మీకు లాస్ట్ సెషన్స్ లో, లాస్ట్ బైబిల్ క్లాసెస్ లో మీతో పంచుకున్నాను. ఏంటి ఆ 7 షరతులు? ఆ 7 షరతులు మరి మనము పాటించినప్పుడు తప్పకుండా మరి మనం కూడా వాక్యమును గ్రహించగలము అని మీతో పంచుకున్నాను.
అలాగే దేవుని వాక్యానికి సంబంధించినటువంటి 7 వాస్తవాలు నేను మీకు లాస్ట్ సెషన్ లో గత సోమవారం మీతో పంచుకోవడం జరిగింది. అలాగే గత సోమవారం మరి మనం క్లాస్ ముగించేటప్పటికి మరి బైబిల్ చదువుటలో గల 7 పద్ధతులు ఉన్నాయి అని మీకు చెప్పాను. రైట్, దెర్ ఆర్ 7 మెథడ్స్ ఆఫ్ బైబిల్ స్టడీ. ఏంటి ఆ 7 పద్ధతులు? ఏ పద్ధతిలో మరి మనం ఏ పద్ధతిని ఎంచుకుంటే మరి మనము ఒక క్రమమైన రీతిలో వాక్యాన్ని ఎవరికి వారుగా వ్యక్తిగతంగా అధ్యయనం చేయగలం. రైట్, సో ఒక అర్థవంతమైనటువంటి క్రమమైనటువంటి ఒక పద్ధతి ఆ 7 పద్ధతుల్లో కూడా మీకు లాస్ట్ క్లాస్ లో తెలియచేయడం జరిగింది. రైట్, సో ఈ రోజు ఆ యొక్క 8th టాపిక్ గా మీరు చూస్తున్నారుగా స్లైడ్ మీద, దాన్ని ఈ రోజు స్టార్ట్ చేద్దాం. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఆ 8th టాపిక్ నేను కర్సర్ మీకు చూపిస్తున్నా కదా, అది చదవండి ఎవరైనా. ఏంటి ఆ టాపిక్? 7 ways to read God's word. ఎస్, 7 ways to read God's word. దేవుని యొక్క వాక్యమును చదువుటకు గల 7 మార్గాలు. రైట్, ఒకవేళ ఎవరైనా తెలుగులో ఆ హెడ్డింగ్ రాసుకుంటున్నట్లయితే మీరు ఆ రీతిగా రాసుకోవచ్చండి. దేవుని వాక్యమును చదువుటకు గల 7 మార్గములు అని మీరు ఆ హెడ్డింగ్ రాసుకొని, ఇప్పుడు నేను ఆ 7 మార్గాలు ఏంటో ఒక్కొక్కటి మనం కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలు కూడా చదువుకుంటూ మరి నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశిస్తున్నాను. రైట్, సో వాట్ ఆర్ ద వేస్ టు రీడ్ గాడ్స్ వర్డ్? ఏ రీతిగా వాక్యాన్ని చదవాలి? అందరికి కూడా వాక్యం చదవాలనే ఆశ అయితే ఉంటుంది. అయితే ఇంకా చదివే సమయానికి వచ్చినప్పుడు మాత్రం రైట్, సో మనకి ఏదో ఒక పని పడడం, లేకపోతే మనకున్నటువంటి పని భారమో, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ, we tend to neglect God's word reading systematically. దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైన రీతిలో చదవడం అనేది ఎక్కడో ఒక చోట బ్రేక్ పడిపోతుంటది. రైట్, సో ఒక్కసారి బ్రేక్ పడింది అనుకోండి, ఆ బ్రేక్ కొంతకాలం కంటిన్యూ కూడా అవుతూ ఉంటది. రైట్, ఒకసారి ఎక్కడో ఒక చోట చదువుతాం, ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి చదువుతాం, కొంతకాలం గ్యాప్ ఇచ్చేస్తాం, తర్వాత ఎప్పుడో మళ్ళీ ఏదో ఇర్మియాలోనో లేక కీర్తనలో ఒక వచనం చదువుతాం, ఒక అధ్యాయం చదువుతాం, తర్వాత ఆ రీతిగా అలాగా మరి కొనసాగుతూ ఉంటుంది. అయితే ఏ రీతిగా చదవాలి? రైట్, సో ఒక క్రమమైన రీతి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ కలిగి ఏ రీతిగా మరి మనము రైట్ స్టూడెంట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యపు విద్యార్థులుగా ఏ రీతిగా మరి మనల్ని ఉంచుకోవాలో ఇవన్నీ కూడా మనకు సహాయపడతాయి. ఆ విషయానికి వస్తే we all must be lifelong students or learners of God's word. రైట్, అందుకే నేను మీకు పంపించినటువంటి ఆ యొక్క జూమ్ లింక్ లో కూడా హెడ్డింగ్ స్టార్టింగ్ ఏముంటదండి? బైబిల్ లెర్నింగ్ క్లాస్ కదండి. సో బైబిల్ లెర్నింగ్ క్లాస్, ఎందుకంటే వీఆర్ ఆల్ లెర్నర్స్, మనందరూ కూడా నేర్చుకునే వారిగానే ఉన్నాం. రైట్, సో అసలు శిష్యుడు, డిసైపుల్ అనే మాటకు అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు. రైట్, సో డిసైపులస్ అనే ఒక లాటిన్ వర్డ్ లో నుంచి మరి ఆ యొక్క పదం తీసుకురాబడింది. దానికి అర్థం ఏంటంటే నేర్చుకునే వ్యక్తి, శిష్యుడు. సో కాబట్టి వీఆర్ ఆల్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఆర్ స్క్రిప్చర్స్. దేవుని యొక్క లేఖనములను, వాక్యమును మరి మనం జీవితాంతము కూడా నేర్చుకునే వారిగానే ఉంటాం. ఇందులో మనం ఎంత చదివినా, లేక ఎన్ని క్లాసెస్ అటెండ్ అయినా, లేక ఈ బైబిల్ ట్రైన్లో ఎన్ని డిగ్రీస్ లేక సంపాదించినా, ఇక నేను చేశానులే, లేక ఇది నేను ఆ డిగ్రీ సంపాదించానులే, ఇక నాకు తెలుసు అని ఎవరు కూడా ఈ ప్రపంచంలో చెప్పలేరు. నాకు అంత వాక్యం తెలిసిన ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ మోర్ టు లెర్న్. రైట్, ఇది మహాసముద్రం లాంటిదని మీతో చెప్పాను. సో అయితే ఏ రీతిగా మనం దీన్ని చదవాలో ఈ యొక్క 7 పద్ధతులు మీరు అక్కడ స్లైడ్ మీద చూస్తున్నారు. రైట్, సో మీరు వాటిని నోట్ చేసుకుంటున్నారని కూడా నేను నమ్ముతున్నాను. రైట్, నెంబర్ 1 ఎవరైనా చదవండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? రెగ్యులర్లీ. ఓకే, సో ఏ రీతిగా వాక్యాన్ని చదవాలి? వాక్యం చదివేటటువంటి మార్గము ఏంటి అంటే, మరి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారో, లేక నెలకు ఒక్కసారో, లేక మన యొక్క బర్త్డే వచ్చినప్పుడు, లేకపోతే మనం చర్చికి ఆ సండే వెళ్ళినప్పుడు, లేక మనకు ఫెస్టివల్స్ అవుతున్న రోజుల్లోనో, లేకపోతే కాదు అకేషనలీ కాదు. సో మనం ఎప్పుడు వాక్యాన్ని చదవాలి? రెగ్యులర్లీ, క్రమముగా దీన్ని చదవాలి. అందుకే లూకా సువార్త 4:16 ఏముందో ఎవరైనా చదువుతారండి? లూక్ 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటికై నిలిచిచుండగా. చాలండి.
ఇక్కడ ఎవరి గురించి వ్రాయబడిందమ్మా, చెప్పగలరా అది? యేసుక్రీస్తు గురించి. ఎస్, యేసుక్రీస్తు గురించి ఇక్కడ వ్రాయబడింది. ఓకే, ఆయన ఈ భూమి మీద ఉన్న రోజుల్లో మరి ఆయన కూడా కొన్ని వాడుకలు ఉన్నాయి, ఆయన కూడా కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, రెగ్యులర్ గా డైలీ హ్యాబిట్స్. ఏంటి ఆ రెగ్యులర్ గా ఉన్న డైలీ హ్యాబిట్స్ లో ఒక ప్రాముఖ్యమంటే డైలీ హ్యాబిట్ ఏంటంటే చెప్పండి ఆ వచనాన్ని చూసి. రీడింగ్ బైబిల్. ఎస్, రీడింగ్ బైబిల్. సో ఆయన తన వాడుక చొప్పున ఆయన ఏం చేసేవారు? వాడుక అంటే ఏంటి? రెగ్యులర్ గా డైలీ ప్రాక్టీస్, రైట్? సో వాడుకగా రెగ్యులర్ గా ప్రతిదినము చేసేటటువంటి ఒక పని హ్యాబిట్ అంటే అదే కదండి. సో కాబట్టి రెగ్యులర్ గా చేసే పని ఏంటి అంటే ఆయన మరి ఆ యొక్క విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, దేన్ని చదువుటకై? ధర్మశాస్త్రమును చదువుటకు. అప్పటికే మరి పాత నిబంధన గ్రంథం అంతా కూడా అందుబాటులో ఉంది, రైట్? సో దాన్ని మరి మనము ఆ రోజుల్లో మరి యూదులు పాత నిబంధన గ్రంథాన్ని 3 విధాలుగా విభాగించేవారు. ఆ 3 విధాలే యేసుక్రీస్తు ప్రభువారు ఇదే లూకాసు సువార్త మీరు ఒకసారి చివరి అధ్యాయానికి వస్తే ఆ 3 విభాగాలు ఆయన కూడా ప్రస్తావించారు. 44వ వచనంలో లూకాసు సువార్త 24:44 అంతటా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ ఎమ్మాయి దారిలో వెళ్తున్నటువంటి ఆ బాటసారులతో కలిసి ఈ మాట చెప్తున్నారు. ఏమని? మోషే ధర్మశాస్త్రంలోను నెంబర్ 1 అది పాత నిబంధన డివిజన్స్, ఓల్డ్ టెస్టమెంట్ డివిజన్స్. ముఖ్యంగా యూదులు ఏ రీతిగా ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన రోజుల్లో యూదులందరూ కూడా ఆ పాత నిబంధనను ఏ రీతిగా విభాగించేవారంటే నెంబర్ 1 మోషే ధర్మశాస్త్రము, రెండవది ప్రవక్తల గ్రంథములు, నెంబర్ 3 కీర్తనలు లేక దాన్నే కావ్య గ్రంథాలు అని కూడా పిలిచేవారు, రైట్? తోరా, మోషే ధర్మశాస్త్రాన్ని హిబ్రీ భాషలో తోరా అని పిలిచేవారు. తర్వాత ఆ యొక్క ప్రవక్తల గ్రంథాలు నబీం అని పిలిచేవారు. అలాగే కీర్తనలు లేక కావ్య గ్రంథాలని కెతుబీం అని వాటిని పిలిచేవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి అవగాహన ఉంది. ఎందుకంటే మరి సాధారణంగా యూదులందరూ కూడా వారి యొక్క కుటుంబ పద్ధతులు ఏంటంటే చిన్నపిల్లల వయసులో నుంచి వారికి యాక్చువల్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా, ప్రాథమిక విద్య అంతా కూడా సమాజ మందిరములలో సునగోగులోనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దానికి వెళ్ళాలి. అలాగే అక్కడ వారికి ప్రైమరీ ఎడ్యుకేషన్ తో పాటుగా ఇంకేం బోధించేవారు తెలుసండి? ధర్మశాస్త్రాన్ని అనగా పాత నిబంధనను కూడా వారు అక్కడ బోధించేవారు, రైట్? కంపల్సరీ లాగా. ఎలాగైతే కొన్ని క్రిస్టియన్ స్కూల్స్ లో ఈ రోజుల్లో కూడా మరి స్కూల్ ఎడ్యుకేషన్ తో పాటు సెక్యులర్ ఎడ్యుకేషన్ తో పాటుగా మరి బైబిల్ ఒక కంపల్సరీ సబ్జెక్ట్ లాగా, రైట్? వెస్టర్న్ కంట్రీస్ లో మరి సోకాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్ లో వారికి ఆ రీతిగా ఒక బైబిల్ మరి పర్టికులర్ గా సబ్జెక్ట్ కూడా ఉంటుంది, దాన్ని వాళ్ళు అక్కడ నేర్పిస్తారు. సో అలాగే యూదులు కూడా వాళ్ళ యొక్క ఆచార పరంగా కూడా మనం చూసినప్పుడు వారి యొక్క సంస్కృతిలో ఆ యొక్క సమాజ మందిరంలో మరి వారికి ప్రాథమిక విద్యతో పాటుగా ఆ యొక్క మరి బైబిల్, ముఖ్యంగా పాత నిబంధన, అప్పట్లో పాత నిబంధన అంతా కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఇంకా ఆ కాలం తర్వాత మనకి ఈ యొక్క కొత్త నిబంధన పుస్తకాలన్నీ కూడా అవి కంపైల్ చేయడం జరిగింది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సైతం ఆయన కూడా వాడుక చొప్పున ఏం చేశారండి? ఏం చేసేవారు? వాక్యమును లేక ఆ గ్రంథపు చుట్టలను ఆయన కూడా అధ్యయనం చేసేటువంటి అలవాటు ఆయనకున్నది. సో రెగ్యులర్లీ స్టడీయింగ్, మెడిటేటింగ్ ద లా ఆర్ ద స్క్రిప్చర్స్, లేఖనములను అనుదినము కూడా చదివేటటువంటి ఒక పద్ధతి మరి ఆయన యేసు ప్రభువారు సైతం ఆయన కలిగి ఉన్నారు. అలాగే మనం ఒకసారి ఇంకా ఆదిమ సంఘాన్ని అంటే ఆయన శిష్యుల ద్వారా ప్రారంభించబడినటువంటి ఆదిమ సంఘాన్ని కూడా మీరు తీసుకుంటే వారు కూడా మరి అపోస్తుల కార్యాలు 2:42 మీరు తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, జస్ట్ నోట్ చేసుకుంటే చాలు. ఆ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2:42 ఆదిమ సంఘస్థులు కూడా అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును ఎడతెగక ఉండిరి అనగా వారు కూడా వాక్యమును, రైట్? ఏ బోధ అయితే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులకు శిష్యులకు ఇచ్చారో అదే ఆ బోధలో వారు కూడా కొనసాగారు. ఇక తర్వాత మరి సంఘం ఏ రీతికి కొనసాగించింది అపోస్తుల తర్వాత మనం చూసినట్టయితే, అందుకే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, మీరు కూడా దానికి తీయనవసరం లేదు, 17వ అధ్యాయము 11లో అక్కడ కూడా
ఆ యొక్క విశ్వాసులు వారు ఏం చేశారంట, ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని ఎక్కడ కూడా వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాడుకు చొప్పున ఆయన లేఖనాలను అధ్యయనం చేసేవారు, చదువుతుండేవారు, ధ్యానించేవారు. నెక్స్ట్ ఆయన శిష్యులు అపోస్తులు అందరూ కూడా వారు కూడా అదే పద్ధతిలోనే లేఖనములను ధ్యానించే వారు కూడా ఉన్నారు. ఇక తర్వాత వారి తర్వాత వారి శిష్యులు లేక సంఘము, ఆదిమ సంఘము, ఎర్లీ చర్చ్ వారు కూడా ఏం చేశారంటే లేఖనములను ప్రతి దినము వారు కూడా చదివేవారుగా ఉన్నారు. ఇక అలాగే మనం ఇంకా వారి తర్వాత అనగా 1వ శతాబ్దము తర్వాత ఇక 2వ శతాబ్దాన్ని మీరు స్టార్టింగ్ నుంచి తీసుకుంటే కనుక ఇక వారి శిష్యులు మనం చూస్తాం, రైట్? వారి శిష్యులు ఫర్ ఎగ్జాంపుల్ మరి 2వ శతాబ్దంలో మరి యోహాను శిష్యుడైనటువంటి ఒక దైవజనుడు పాలికార్ప్ స్ముర్నా అనే ప్రాంతంలో మరి ఆయన మరి సంఘ నాయకుడు ఉన్నటువంటి పాలికార్ప్ అనే ఒక దైవజనుడు గురించి మరి మనం సంఘ చరిత్రలో చదువుతాం, రైట్? సో ఆయన ఇంకా ఆ తర్వాత ఇంకా ఆయన శిష్యులు అలాగ మనం చూస్తూ వెళ్తే సంఘ చరిత్రలో వారందరూ కూడా ఆ రీతిగానే కొనసాగారు. ఏ విషయంలో? దేవుని లేఖనములను ప్రతి దినము లేక అనుదినము రెగ్యులర్ గా మరి అధ్యయనం చేసే ఒక అలవాటు వారు కలిగి ఉన్నారు, రైట్? సో వాట్ అబౌట్ టుడేస్ చర్చ్, రైట్? ఇప్పుడు మనం ఏ సెంచరీలో ఉన్నాం? 21వ శతాబ్దంలో మనం ఉన్నాం, రైట్? సో మరి మనకు నేటి సంఘానికి ఆ అలవాటు ఉందా అంటే ఒక విధంగా చెప్పాలంటే విచారకరమైన సంగతి ఏంటంటే అది చాలా మట్టుకు తప్పిపోయింది అని చెప్పవచ్చు. ఏ అలవాటు? లేఖనములను అనుదినము లేక ప్రతిదినము ధ్యానించేటటువంటి అలవాటు. అందుకే నేను చెప్పాను, ఒక సర్వే చేస్తే రీసెంట్లీ ఆ సర్వేలో 70% క్రైస్తవులు అనుదినము లేక ప్రతిదినము బైబిల్ గ్రంథాన్ని చదవటము లేదు, రైట్? సో దాన్ని బట్టి చూస్తే వీఆర్ నాట్ రెగ్యులర్లీ మెడిటేటింగ్ ఆర్ స్టడీయింగ్ గాడ్స్ వర్డ్. సో కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. సో అట్లీస్ట్ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ మనకి ఒక్క మేలు చేస్తే చాలు. ఏంటది? సో మనల్ని ట్రాక్ మీద తీసుకుని వచ్చి దేవుని యొక్క ప్రాముఖ్యత మనకు తెలియచేసి దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత, అద్వితీయత, ప్రాముఖ్యత, ఆశీర్వాదము, రైట్, మరి మనం గ్రహించి మరి దేవుని యొక్క వాక్యము, రైట్, ఏదైతే సోలా స్క్రిప్చురా అని ఆ దినాన 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు ఆ నినాదముతో మరి తిరిగి సంఘాన్ని ఎప్పుడైతే వాళ్ళు కూడా వాక్యం నుంచి దూరంగా వెళ్ళిపోయారో ఇక తిరిగి మనకు ఉజ్జీవం రావాలంటే వేరే మార్గం ఏది లేదు. దేర్ ఆర్ నో అదర్ షార్ట్ కట్స్ ఎక్సెప్ట్ కమింగ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్స్. సో స్క్రిప్చర్స్ అలోన్, సోలా స్క్రిప్చురా, లేఖనములు మాత్రమే, వాక్యము మాత్రమే అనే ఒక నినాదం మీద ఆయన నిలబడగా మనకు ఈ యొక్క ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ అనేది ప్రారంభించబడింది, రైట్? సో కాబట్టి అగైన్ వీ నీడ్ అనదర్ రిఫర్మేషన్ నౌ, రైట్? సో ఇప్పుడు కూడా ఎందుకు మళ్ళీ సంఘం మళ్ళీ దిగజారిపోతూ ఉంది, మళ్ళీ నిద్రమత్తులోకి వెళ్తూ ఉంది, మళ్ళీ లేఖనాల నుండి పక్కకు దారి తప్పుతూ ఉంది, మళ్ళీ మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. కాబట్టి వి నీడ్ ఎట్ అనదర్ రివైవల్. అండ్ వాట్ కుడ్ బి దట్ రివైవల్? ఏంటి అంటే తిరిగి విశ్వాసులందరూ, రైట్, దేవుని సంఘము, సార్వత్రిక సంఘము, ద యూనివర్సల్ చర్చ్ నీడ్ టు ఫోకస్ ఆన్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ regularly, right? I hope you agree with me. Do you agree with me on this matter? Yes sir. I hope yes, right? Okay. So kabatti మొట్టమొదటి పాయింట్ అదండి, ఎలా మనం ఇప్పుడు ఏ రీతిగా వాక్యం చదవాలో, రైట్? సో కొంచెం స్పీడ్ గా వెళ్దాం. రెండో పాయింట్ ఎవరైనా చదవండి, మిగతా వారు మైక్ ఆన్ చేసుకొని. లెట్స్ బి ఇంటరాక్టివ్. డిలైట్ఫుల్లీ, రైట్? డిలైట్ఫుల్లీ అంటే ఏంటండి? చదవండి ఒకసారి. వాక్యంలో ఏముందో 119 కీర్తన 47. యాక్చువల్గా ఒక్కొక్క రెఫరెన్స్ తీస్తే రెడీగా ఉంచుకోండి, మనకు టైం. నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. ఓకే, ఏముందమ్మా అక్కడ 47లో? ఇంకొకసారి ప్లీజ్ క్విక్లీ. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. హర్షించెదను అంటే ఏంటండి? సంతోషించెదను, ఆనందించెదను. ఓకే, సో నీ వాక్యము, నీ ఉపదేశములు నాకు ఏ రీతిగా ఉన్నాయంటే వాటి ఎడల నేను హర్షిస్తాను, రైట్? 47వ వచనం కదా, హర్షించదును, అవి నాకు ఎంతో ప్రియము, రైట్?
అంటే ఏ రీతిగా మీకు ఏదైనా ఇష్టమైన వంటకం మీరు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారో దాన్ని వెంటనే తినేయాలని మరి మీ నోట్లో లాలాజలం సలైవా ఊరుతుందో ఆ రీతిగా నేను చెప్పాను గతంలో కూడా, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు లేక దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు సంతోషం కలగాలి. రైట్? మీరు డబ్బును చూసినప్పుడు, మీకు ఇష్టమైన వంటకాన్ని చూసినప్పుడు, లేక మీరు కోరుకున్నది మీరు జరిగినప్పుడు ఎంతగా లోపల సంతోషిస్తారో, ఆనందిస్తారో, లైక్ దట్. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్. సో డు వీ హ్యావ్ దట్ డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్? మనకి ఎక్కడ దేంట్లో సంతోషం ఉంది? ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియల్ థింగ్స్ లో మనకు అవి చూడగానే మనకు సంతోషం కలుగుతుందా? లేకపోతే దేవుని వాక్యం యొద్దకు మన మనస్సు వెళ్ళినప్పుడు, లేక దేవుని వాక్యాన్ని చూసినప్పుడు, లేక దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు మీకు సంతోషం కలుగుతుందా? రైట్? యాజ్ ట్రూ బిలీవర్స్ మనకు ఏది సంతోషాన్ని మనలో కలిగి చేయాలంటే, లేక దేన్ని బట్టి మనం కూడా ప్రతిరోజు కూడా సంతోషంతో ఆనందంతో హర్షించాలంటే దేవుని వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఓన్లీ గాడ్స్ వర్డ్ విల్ బ్రింగ్ డిలైట్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక ఏది కాదు ఈ లోకంలో అన్ని కూడా, మేబీ మీరు ఏదైనా కొత్తగా ఏదైనా బైకో కారు కొంటే, లేకపోతే ఎవరైనా మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఏదో మీకు సంతోషం ఉంటుంది. బట్ దేర్ ఆల్ టెంపరీ, మొమెంటరీ, బట్ ఫర్ ఎ షార్ట్ టైం. కొంతకాలం మట్టుకే ఉంటుంది, మళ్ళీ లైఫ్ మామూలే. నెక్స్ట్ డే మళ్ళీ మీరు దాన్ని చూసినప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ దట్ డిలైట్, ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తారు కాబట్టి. అయితే మనకు ప్రతిరోజు ఆ డిలైట్, ఆ జాయ్, ఆ సంతోషం, ఆ ఆనందం ఏది కలిగిస్తుందంటే దేవుని వాక్యం. సో కాబట్టి హౌ డు యు రీడ్ గాడ్స్ వర్డ్? ఇప్పుడు చూడండి, మరి మనం రోజు చదవాలి అన్నప్పుడు, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలకు బైబిల్ చదవమని చెప్పినప్పుడు, అంటే అందరూ కాదు కానీ మేబీ కొంతమంది అయ్యో మా మమ్మీ డాడీ చెప్పారు కాబట్టి చదవాలి, చదవకపోతే ఓకేనా బ్రేక్ఫాస్ట్, నో బైబిల్ రీడింగ్, నో బ్రేక్ఫాస్ట్. నేను ఒక ఇంట్లో చూశాను. సో నో బ్రేక్ఫాస్ట్, నో బైబిల్ రీడింగ్, నో బ్రేక్ఫాస్ట్. సో కాబట్టి సో మరి బైబిల్ చదవకపోతే మా మమ్మీ టిఫిన్ పెట్టదు, సో కాబట్టి చదవాలి అని కొంతమంది ఎలాగంటే చాలా భారంగా, బర్డన్ గా దాన్ని తీసుకొని చదువుతారు. పిల్లలే కాదు, చాలాసార్లు మరి మనం కూడా ఏదో చదవాలి కాబట్టి చదవాలి, చదవకపోతే మళ్ళీ ఏమన్నా అయిపోద్దేమో అని ఏదో ఒక సెంటిమెంటల్ టైప్ లో కూడా మరి కొంతమంది చదవడం, లేక నామకార్థంగా చదవాలి కాబట్టి చదవాలి, పాస్ గారు చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లో ఈయన కూడా చెప్తున్నారు కాబట్టి సరే చూద్దాం, చదువుదాం అని భారంగా రైట్ చదువుతుంటారు. అయితే నేనేం చెప్తుంటారంటే, భారంగా చదవకండి, దీనిని భాగ్యంగా భావించి చదవండి. రైట్? ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో మీ. సో ఇది బర్డన్ గా తీసుకోకండి, టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. దీన్ని ఒక భాగ్యంగా మీరు దీన్ని తీసుకుంటే ఓన్లీ దెన్ యూ విల్ హ్యావ్ డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్. అప్పుడు మాత్రమే మనకు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు సంతోషము కానీ, ఆనందము కానీ, మన నోటిలో ఆత్మ సంబంధమైన లాలాజలం ఊరడం కానీ జరుగుతుంది. లేదంటే మనకి భారంగా తీసుకున్నాం అనుకోండి, అందులో ఇంట్రెస్ట్ మనకు ఉండదు. అందుకే కొంతమందికి బైబిల్ రీడింగ్ ఎలా ఉంటుందంటే, బోర్ కొడుతుందండి పాస్టర్ గారు, చదవాలి ఉంటుంది కానీ బైబిల్ తీగానే నాకు అది కొంచెం బోర్ కొడుతుందండి, సరిగ్గా అర్థం కావట్లేదు, అందుకే ఇంకెందుకులే అని అది పక్కన పెట్టేశానండి, షెల్ఫ్ లో చాలా జాగ్రత్తగా పెట్టేశానండి, మళ్ళీ నెక్స్ట్ సండే దాన్ని దుమ్ము దులిపేసి మళ్ళీ చర్చకి తీసుకెళ్తానండి. ఓకే, సో ఎందుకంటే అది బోర్ కొడుతుంది. సో అది చదువుతున్నప్పుడు ఆనందం రావడం లేదు. వై? బికాస్ యూ డోంట్ టేక్ డిలైట్ ఇన్ రీడింగ్ గాడ్స్ వర్డ్, యూ టేక్ డిలైట్ ఇన్ సమ్ అదర్ థింగ్స్. వేరే వాటిలో మీకున్నంత సంతోషం, ఆనందం దేవునికి వాక్యం లేదు. కానీ కీర్తనకారుడు చెప్తున్నట్టుగా ఓకే, రీడ్ ఇట్ డిలైట్ఫుల్లీ, సంతోషంగా చదవండి. రైట్? త్వరగా మూడో పాయింట్ ఏంటండి? రైట్, ప్రార్థన. 18వ వచనం ఏం సెలవిస్తుంది? 18వ వచనం సేమ్ సామ్ 119 కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులను తెరువు. రైట్. సో వాట్ ఈస్ దాట్? అక్కడ ఆయన ఏం చేస్తున్నారండి? కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నారు, లేక ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. సో కాబట్టి మరి మనం కూడా నేను చెప్పినట్టుగా, నేను చాలా సార్లు చేసే ప్రార్థన కూడా ఏంటంటే, ప్రభువా నేను బైబిల్ చదవడానికి, బైబిల్ తెరవడానికంటే ముందుగా నా కన్నులు మీరు తెరవండి, నా ఆత్మీయ నేత్రాలు మీరు తెరవండి. ఎందుకంటే ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి
గూఢమైనటువంటి, లోతైనటువంటి, అర్థవంతమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, పరసంబంధమైనటువంటివి, యోగ్యమైనటువంటివి, మనకు జ్ఞానాన్ని కలిగించేటటువంటి విషయాలు ఎన్నెన్నో 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 ఉన్నాయి. రైట్? సో అవి మనకు అర్థం అవ్వాలంటే మన యొక్క హ్యూమన్ ఇంటెలెక్చువల్ లాజికల్ పవర్ తో మనం చదివితే మనకు అర్థం కాదు. అందుకే ఈ లోకంలో మరి పిహెచ్డీలు చేసిన వారు కూడా బైబిల్ తెరిచినప్పుడు వాళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే న్యాచురల్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ ది సూపర్ న్యాచురల్ వర్డ్. అయితే మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడే మనకు అర్థాన్ని తెలియచేయాలి, పరిశుద్ధాత్ముడే మనకు ఈ యొక్క అర్థాన్ని తెలియచేయాలి, దేవుడే మనకు ఈ మ్యాటర్ లో సహాయం చేయాలి. అందుకే మనం ఏం చేయాలి? హౌ షుడ్ యు రీడ్ గాడ్స్ వర్డ్? రీడ్ ఇట్ ప్రేయర్ఫుల్లీ, ప్రార్థనా పూర్వకంగా చదవండి. సో బిఫోర్ యూ కుడ్ ఓపెన్ గాడ్స్ వర్డ్, ప్రే, లార్డ్ ఓపెన్ మై స్పిరిచువల్ ఐస్, ప్లీజ్ ఓపెన్ మై స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ప్రభువా, నా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవండి, నాకు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం దయచేయండి, నాకు ఆత్మ సంబంధమైన వివేచన దయచేయండి, వివేచన, డిజర్న్మెంట్, ఆత్మ సంబంధమైన జ్ఞానము మరి నాకు దయచేయండి. అప్పుడు నేను నీ మాటను, నీ వాక్యమును, నీ ధర్మశాస్త్రమును అర్థం చేసుకునే వ్యక్తిగా ఉంటాను, గ్రహించే వ్యక్తిగా ఉంటాను. సో కాబట్టి ఇక్కడ 119వ కీర్తనలో మీరు చదివినట్టుగా అక్కడ ప్రార్థన పూర్వకంగా చదవాలి. రైట్, నెక్స్ట్ 4th పాయింట్లోకి వెళ్ళండి. మరి ఒకరు చదవండి. మెడిటేటివ్లీ. ఓకే, 97వ వచనం, ఇదే కీర్తన 119, త్వరగా చదవాలి. నీ ధర్మశాస్త్రం నాకు ఎంత ప్రేమగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. ధ్యానించు, నెమరు వేయడం కదండి. ఏ రీతిగా అయితే మరి పశువులు ఆ గడ్డిని తిన్న వెంటనే తర్వాత అవి వాటి యొక్క పొట్టలో వేరే పార్ట్లోకి అది మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి పైకి తీసుకుని వచ్చి మళ్ళీ దాన్ని నెమరు వేస్తుందంట, నెమరు వేయడం. సో కాబట్టి ఆ రీతిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానపూర్వకముగా చదవాలి. తెలుగులో పాయింట్ రాసుకుంటున్న వారు మీ నోట్బుక్ లో రాసుకోండి. ధ్యానపూర్వకముగా చదవాలి, అధ్యయనం చేయాలి బైబిల్. అంటే ఏదో మనం చదవాలి కాబట్టి ఏదో గడగడ స్పీడ్గా మరి ఒక అధ్యాయము లేక క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ రోజు వచనము చదివేసి ఈ రోజుకి ఇంకా అయిపోయింది అనుకునేది కాదు. కానీ మనం చదివినటువంటి ఆ యొక్క వచనమును లేక అధ్యాయమును ధ్యానించాలి. రైట్, ధ్యానపూర్వకంగా చదవాలి. కాబట్టి అయితే మరి ఎలా ధ్యానించాలండి? ధ్యానించడానికి ఏవైనా టిప్స్ ఉన్నాయా? ఏవైనా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. అవి మీకు నేను రాబోయే క్లాసెస్ లో వాటిని షేర్ చేస్తాను. సో ఏ రీతిగా మరి దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి అంటే ఏది మన ఎదుట ఉంచుకొని వాక్యాన్ని చదవాలి, ఎలా ధ్యానించాలి, హౌ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దేవుడు మరి వాక్యంలో కూడా మరి ఎంతో మందికి వర్ధిల్లేటటువంటి మార్గం ఏదైనా ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించమని దేవుడు ఆజ్ఞాపించారు. రైట్, సో కాబట్టి మరి ఇంకా రాబోయే క్లాసెస్ లో కూడా ఇంకా మనం అందులో నుంచి కొంచెం డీపర్ లెవెల్లోకి వెళ్ళి ఏ రీతిగా ధ్యానం చేయాలో కూడా నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ప్రస్తుతానికి ఈ టాపిక్ లో గమనించండి, ఎలా చదవాలి? ధ్యానపూర్వకంగా చదవాలి. మీరు ఒక వాక్యమును చదివినా, ఒక లైన్, ఒక ఫ్రేజ్ మీరు తీసుకున్నా, ఒక పదాన్ని తీసుకున్నా దానిని ధ్యానించమని గత క్లాసెస్ లో కూడా మీకు మెథడ్స్ చెప్పాను కదండి. 7 మెథడ్స్ ఆఫ్ బైబిల్ స్టడీ, బైబిల్ అధ్యయనం చదవడంలో 7 పద్ధతులని. అందులో కూడా మీకు దాన్ని బ్రీఫ్ గా అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక పదాన్ని మీరు తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కృప అనే ఒక పదము ఉన్నదనుకోండి. సో కాబట్టి ఈవెన్ ఆ పదాన్ని కూడా మరి మనము ధ్యానపూర్వకంగా చదవాలి. దాన్ని మనం వర్డ్ స్టడీ అని కూడా అంటాం. రైట్, ఇంకా నేను రాబోయే క్లాసెస్ కూడా ఏ రీతిగా ఆ యొక్క అబ్జర్వేషన్ ఏ రీతిగా ఉండాలో, ఇంటర్ప్రిటేషన్ ఏ రీతిగా ఉండాలో, అప్లికేషన్ ఏ రీతిగా ఉండాలో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా స్పష్టంగా మీకు ఆ వర్డ్, ఆ 4th పాయింట్ ఇంకా బాగా క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా చదవండి, 5వ పాయింట్. లవింగ్లీ. ఎస్, ప్రేమ పూర్వకముగా లేక ప్రేమతో. 49వ వచనం, ఇదే కీర్తన 48వ వచనం. నాకు ప్రియముగానున్న
నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. రైట్. సో ఎలా ధ్యానించదును నీ కట్టడలను నేను? ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ శాస్త్రములు, మీ మాటలు, ఈ ధర్మశాస్త్రము ఏ రీతిగా ఉన్నాయి? నాకు ప్రియముగా ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో డియర్ టు మై హార్ట్, అండ్ సో ఐ రీడ్ అండ్ మెడిటేట్ యువర్ వర్డ్ లవింగ్లీ, విత్ అఫెక్షన్, విత్ లవ్. ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా బర్డన్తో, ఏదో భారంతో కాదు. ఎలాగా? వై వి మెడిటేట్ గాడ్స్ వర్డ్? బికాస్ వి లవ్ ఇట్. వి లవ్ ఇట్. రైట్. మనం కూడా ఏదైనా మనం ఇష్టపడితే, మనం దాన్ని కనుక ప్రేమిస్తే, ఇష్టపడితే, ఇష్టపూర్వకంగా ప్రేమతో మనం చేస్తాం కదండి. ఏదైనా ఇతరులకు హెల్ప్ చేసే విషయం కావచ్చు, ఎనీథింగ్. ఇఫ్ యు లవ్ ఇట్, యు విల్ డూ ఇట్. రైట్. వై యు ఆర్ ఇన్ దట్ మెడికల్ ప్రొఫెషన్? బికాస్ యు లవ్ దట్ ప్రొఫెషన్. రైట్. సో మీరు ఎందుకు ఆ ఫీల్డ్ లో ఉన్నారండి? బికాస్ ఐ లవ్ దట్. వై ఆర్ యు ఇన్ టు టీచింగ్ ఫీల్డ్? బికాస్ యు లవ్ టీచింగ్. దట్స్ వై యు ఆర్ ఇన్ దట్ ఫీల్డ్. రైట్. సో నౌ వై ఆర్ యు మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్? మీరు ఎందుకు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు? ప్రాథమిక కారణం ఏమై ఉండాలో తెలుసండి? పాస్టర్ గారు చెప్పారు కాబట్టి కాదు. లేకపోతే అమ్మో చదవకపోతే ఏదైనా అయిపోద్దేమో, కొంతమంది సెంటిమెంటల్ ఫీలింగ్ లాగా, అమ్మో ఏమైపోద్దో ఏమో కాబట్టి ఏదో చదివేద్దాం కాబట్టి అది అయిపోతుంది ఇంకా, అలా కాదు. సో వై యు మెడిటేట్ గాడ్స్ వర్డ్? మనం ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామంటే బికాస్ ఐ లవ్ ఇట్. బికాస్ ఐ లవ్ ఇట్. సో కాబట్టి డు వి లవ్ ఇట్? డు వి లవ్ గాడ్స్ వర్డ్? మనం నిజంగా గనక ప్రేమిస్తే దానిని ధ్యానం చేస్తాం. ఎలా ధ్యానం చేస్తాం? ప్రేమతో, లేక లవింగ్లీ యు డూ ఇట్. లవింగ్లీ. సో లవ్. అందుకే నేను యవనస్తులు కలిసినప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, యవనస్తులారా, సో యూత్, ఫాల్ ఇన్ లవ్. మీరు ప్రేమలో పడండి అని. అయితే ఏ ప్రేమలో? ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ బుక్ కాల్డ్ ద హోలీ బైబిల్. ఫాల్ ఇన్ లవ్ విత్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యం యొక్క ప్రేమలో మీరు పడితే ఇక ఆ ప్రేమతో మీరు దీన్ని ధ్యానిస్తారు. ఆ ప్రేమతోనే దేవుడు మీతో మాట్లాడుతున్న సంగతులు మీరు గ్రహిస్తారు. ఇక ఆ ప్రేమతోనే మీరు ఇక జీవితాంతము కూడా ఈ యొక్క వాక్యముతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉంటారు. సో యూ షుడ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్ లవింగ్లీ. మరి ఇంకొకరు ఎవరైనా చదవండి. 6వ పాయింట్ ఏంటి? ఆ రెఫరెన్స్ కూడా చదవండి. అండర్స్టాండబ్లీ. ఎఫెసీ పత్రిక 3:4 చదవండి. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. రైట్. చాలండి. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. రైట్. సో గ్రహించుకొనగలరు. సో రీడింగ్, హౌ డు వి రీడ్ గాడ్స్ వర్డ్? అండర్స్టాండబ్లీ. రైట్. విత్ అండర్స్టాండింగ్. సో ఏ రీతిగా అయితే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాగ డ్రైవ్ చేస్తారు? రైట్. బైక్ రైడింగ్ అయినా లేక 4-వీలర్ డ్రైవింగ్ అయినా కూడా సో మీరు అటెంటివ్గా ఉంటారు కదండి. సో మీరు ట్రాఫిక్ ఉన్నా ట్రాఫిక్ లేకపోయినా సో ఏ రీతిగా అటెంటివ్గా, రైట్. సో అంటే మీరు ఎక్కడో మైండ్ పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉండరు కదండి. ఒకవేళ అలాగుంటే ఏమవుతాయి? యాక్సిడెంట్స్ అయిపోతాయి. రైట్. సో మనం ఎప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్ మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. నాకు బాగా డ్రైవింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉందిలే అని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మరి మనం డ్రైవింగ్ చేయగలమా? చెప్పండి. రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా అలా చేయలేం. రైట్. సో ఎందుకంటే వీ షుడ్ బి అటెంటివ్. సో అక్కడ మన ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, అటెన్షన్ అంతా అవసరం. రైట్. సో ఒక అండర్స్టాండింగ్ తో ఏదైనా మనం ఒక పని చేస్తాం. అండర్స్టాండింగ్ తో ఒక పని చేస్తాం. సో సేమ్ వే, హౌ డు యు రీడ్ గాడ్స్ వర్డ్? సో వెన్ యు రీడ్ గాడ్స్ వర్డ్, రీడ్ ఇట్ విత్ అండర్స్టాండింగ్. సో ఒక అవగాహన చేసుకుంటూ, అర్థము చేసుకుంటూ, దానిని గ్రహించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. రైట్. సో అప్పుడే అది దేవుని యొక్క వాక్యం అది మన లోపలికి అది వెళ్తుంది. లేదంటే అది మనకు అర్థం కాదు. అందుకే కొంతమందికి చదువుతున్నామండి, ఇది మాకు అర్థం కావడం లేదు. సో వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. రైట్. సో వై ఇస్ దట్? బికాస్ దే ఆర్ నాట్ reading God's word with that understanding or with that insight of knowing it. సో కాబట్టి మనం బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ లాగా దేవుని యొక్క వాక్యం దగ్గర ఉంటే మనకు అది అర్థం కాదు. అందుకే మన కంప్లీట్
మన బీయింగ్ అంతా కూడా ప్రభు యొక్క వాక్యం మీద మనం పెట్టినప్పుడు ప్రభువే మరి మనకు అది అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో కాబట్టి వీ మస్ట్ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ వీ మస్ట్ మెడిటేట్ గాడ్స్ వర్డ్ అండర్స్టాండబ్లీ, గ్రహించుకుంటూ మరి వాక్యంని మరి మనము చదివేవారిగా ఉండాలి. రైట్. సో దీని గురించి కూడా రాబోయే క్లాసెస్ లో నేను మీకు ఆ 3 స్టెప్ మెథడ్ ఉందని చెప్పాను కదండి. సో అది మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చివరి పాయింట్ ఎవరైనా చదవండి. అటెంటివ్లీ. ఓకే, ఇది కూడా సేమ్ 6th పాయింట్ కి రిలేటెడ్ గా ఉంది. ఇది కూడా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీటి గుమ్మము ఎదురునున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారి అందరికి చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. రైట్. శ్రద్ధతో అనే మాట అండర్లైన్ చేయండి, లేక సర్కిల్ చేయండి మీ బైబిల్లో. వారందరూ కూడా అక్కడ మరి ఆ యొక్క ధర్మశాస్త్రం వారికి తీసుకుని వచ్చి వారికి చదివి వినిపించబడుతున్నప్పుడు చూడండి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా అన్ని గంటలు కూడా వారు నిలుచొని దేవుని యొక్క వాక్యమును వారు వింటూ ఉన్నారు. ఏ రీతిగా వింటున్నారు? తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించు వచ్చను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అటెంటివ్లీ. అందుకే we must be attentive when we come to God's word, when we come to God's presence. ఎందుకంటే అటెంటివ్ గా మనం లేకపోతే, శ్రద్ధగా మనం ఉండకపోతే అది దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. అర్థము కానప్పుడే మనకు అది బోరు కొడుతున్నట్టు అనిపిస్తుంది. దాని మీద ఆసక్తి మనకి ఇంకా కలగదు. అయితే వెన్ యూ పే అటెన్షన్, రైట్. సో ఏ రీతిగా మనం రైల్వే స్టేషన్ అప్పుడు యువర్ అటెన్షన్ ప్లీజ్ అని రైట్ ఒక మనకు అనౌన్స్మెంట్ వింటామో, సో మనం అక్కడ చాలా అటెంటివ్ గా ఉంటాం. ఎందుకంటే ఎన్నో ట్రైన్స్ వస్తుంటాయి కదండి. సో మనం వెళ్ళాలనుకున్న ఊరు ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, అది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో మనం తెలుసుకోవాలంటే అటెంటివ్ గా ఉండాలి ఆ యొక్క అనౌన్స్మెంట్ కి. సో ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఏ టైంకి వస్తుందో. ఇఫ్ ఓన్లీ యువర్ అటెంటివ్ యూ విల్ గెట్ ఇన్ టు ద రైట్ ట్రైన్, ఆర్ ఎల్స్ యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ ఇన్ టు రాంగ్ ట్రైన్. రైట్. సో కాబట్టి వీరందరూ కూడా ఏ రీతిగా ఉన్నారంటే చూడండి, మనం ఒక చిన్న ట్రైన్ జర్నీ చేయడానికే అంత అటెన్షన్ ని మనం ఇస్తామో, హౌ అబౌట్ గాడ్స్ వర్డ్? దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినప్పుడు మనము అంత శ్రద్ధ, అంత సమయం, అంత ఓపిక మనకున్నదా? ఈ రోజుల్లో జనరేషన్ మారిపోయింది కదండి. అంత ఓపిక మాకు లేదండి. మరి అంతసేపు వాక్యం వినడం అంటే మరి మాకు అవదండి. ఏదో జస్ట్ ఒక 30 seconds లేక 1 minute లేక 2 minutes షార్ట్ మెసేజ్ అంటే చాలండి. 2 గంటలు లేక 3 గంటలు అంటే మా వల్ల అవదు. సో జనరేషన్ ఏ రీతిగా మారిపోయిందంటే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ అదర్ థింగ్స్, అదే ఏవైనా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సంబంధించిన అనుకోండి, హ్యాపీగా చాలా గంటలు దాన్ని చూడడానికి ఇష్టపడతాను. నేను ప్రభులోకి రాకముందు ఒక సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా థియేటర్లో ఫస్ట్ షో అదే మార్నింగ్ టైం చూశాను. సేమ్ మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి. రోజుకు 4 ఆటలు కదండి. సో 4 ఆటలు ఒకే రోజే చూశాను. ఎందుకంటే ఇంకొక రీజన్ ఏంటంటే అది ఆ సినిమా నచ్చింది. తర్వాత ఏంటంటే అతను నా ఫేవరెట్ హీరో. లేకపోతే ఆ సినిమా థియేటర్లో అక్కడ టికెట్లు చించి లోపలికి అలౌ చేసేది ఎవరంటే మా బాబాయ్. సో కాబట్టి ఏమి హ్యాపీ ఫ్రీ ఎంట్రీ. సో వెన్ ఇట్ కమ్స్ ఎంటర్టైన్మెంట్ వీ డోంట్ మైండ్ టైం కదండి. కమాన్, ఇంకొకసారి ఫ్రీ షో అంటే ఇంకొక 3 గంటలైనా కూర్చుంటాం కదండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ వర్డ్, పాస్ట్ గారు ఇంకొక 5 minutes ఎక్కువ చెప్తున్నా కొన్ని చోట్ల కొన్ని చర్చెస్ నేను విన్నది లేదా చూసింది కూడా, దే గెట్ రెస్ట్లెస్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ వర్డ్. అక్కడ మనం వీ వాంట్ బి ఓకే, అక్కడ టైంని కదండి చూసుకుంటూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్ ఆర్ అదర్ థింగ్స్ దట్ వీ లైక్, అక్కడ గడియారని మనం చూసుకోం. ఇంకా ఎక్స్ట్రా టైం ఉన్నా కూడా వీ ఎంజాయ్ దట్ టైం కదండి. సో హౌ అబౌట్ దాట్? సో అందుకే హౌ ఈస్ అవర్ ప్రయారిటీస్, రైట్? వీఆర్ చెకింగ్ ఆన్ అవర్ ప్రయారిటీస్ వెన్ ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం విషయానికి వచ్చేటప్పటికి మన ప్రయారిటీ ఏంటో అటెంటివ్ గా మనం ఉన్నామా? అటెంటివ్ గా మనం లేఖనాలు చదువుతున్నామా? రైట్. సో వాళ్ళందరూ కూడా అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం వారికి చదివించబడుతూ ఉన్నప్పుడు
వారందరూ కూడా ఎన్నో గంటలు నిలబడి శ్రద్ధతో వారు విన్నారు. ఓకే, సో దట్స్ రియలీ వండర్ఫుల్ థింగ్. ఓకే, ఐ హోప్ దిస్ టాపిక్ ఈస్ క్లియర్ టు యూ. ఈ దేవుని యొక్క వాక్యమును చదువుటకు గల 7 మార్గములు అనే ఈ టాపిక్ మీకు క్లియర్ గా ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామండి. అఫ్కోర్స్ ఈ వర్సెస్ అని మనం చూసాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఎవరైనా చదవండి. Our response to God's word. ఓకే, సో ఏ రీతిగా చదవాలో ఇప్పుడు దాకా చూసాం. సో నెక్స్ట్ మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే, మరి దేవుని వాక్యము ఎడల మన స్పందన. అది ఒకవేళ తెలుగులో రాసుకునేవారు ఆ లైన్ మీరు రాసుకోవచ్చు. దేవుని వాక్యం ఎడల మన స్పందన. సో హౌ షుడ్ బి అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ వర్డ్? దేవుని యొక్క వాక్యానికి ఏ రీతి మన స్పందన ఉండాలి? రైట్, త్వరగా వెళ్దాం. ఇవన్నీ కూడా అవి నాకు తెలిసి సింపుల్ పాయింట్స్, బట్ వెరీ వెరీ ప్రొఫౌండ్ పాయింట్స్. రైట్, చాలా సార్లు ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో సింపుల్ పాయింట్సే కావచ్చు, కానీ మనం వాటిని ప్రాక్టీస్ చేయం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో అయితే ఇప్పుడు ఇక్కడ మన రెస్పాన్స్ ఏ రీతిగా ఉండాలో దేవుని యొక్క వాక్యం ఎడల ఈ కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. నెంబర్ 1, రీడ్ ఇట్. మనం ఏం చేయాలండి? ఇప్పుడు దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనం విన్నాం. గత 10 క్లాసెస్ లో దేవుని వాక్యం యొక్క అద్వితీయత ఏంటో మీకు చెప్పాను. రైట్, యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్. ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అయితే బైబిల్ గ్రంథం సంతరించుకున్నటువంటి ఆ యొక్క విశిష్టత, అద్వితీయత, ప్రత్యేకత, స్పెషాలిటీ, యూనిక్నెస్ ఏంటో మీకు చాలా విషయాలు డీటెయిల్స్ లోకి వెళ్ళి మీతో నేను పంచుకోవడం జరిగింది. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో మీతో పంచుకున్నాను. దేవుని వాక్యం యొక్క వాస్తవాలు పంచుకున్నాను. దేవుని వాక్యం చదవడానికి గల కారణాలు మీతో పంచుకున్నాను. దేవుని వాక్యం ధ్యానిస్తే గల పొందుకునే ఆశీర్వాదాలు మనం చూసాం, ఆ పద్ధతులు మనం చూసాం. సో ఫైనలీ వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ క్లోజర్ టు దిస్ ఇంట్రడక్టరీ పార్ట్. సో టువర్డ్స్ ది ఎండ్, సో హౌ షుడ్ బి అవర్ రెస్పాన్స్? మన యొక్క స్పందన ఏ రీతిగా ఉండాలి? సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వి మస్ట్ రీడ్ ఇట్. దాన్ని మరి మనము చదివేవారిగా, అధ్యయనము చేసేవారిగా మనం ఉండాలి. సో అక్కడ చాలా వాక్యాలు ఇచ్చాను, సో మనకు టైం లేదు కాబట్టి ఆ వాక్యాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతానికి నేను చదివించట్లేదు ఈరోజు. అయితే మీరు వాటిని రాసుకొని నోట్ చేసుకొని దయచేసి ఈ వీక్ అంతట్లో కూడా మీరు వాటిని, ఆ స్క్రిప్చర్స్ ని మెడిటేట్ చేయండి. రైట్, వీ హ్యావ్ ఎ కమాండ్ ఇన్ ద బైబిల్. రైట్, సో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి అని మనకు పాత నిబంధనలోను అలాగే కొత్త నిబంధనలు రెండు కూడా ఆ స్లైడ్ లో మీరు చూస్తున్నారు. సో వాటిని నోట్ చేసుకోండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలనే ఆజ్ఞ దేవుని వాక్యంలోనే ఉంది. కాబట్టి అది ఇట్స్ ఎ మ్యాండేటరీ, కంపల్సరీ, ఆప్షనల్ కాదు. కుదిరితే చదువుతానండి, నాకు టైం దొరికితే నేను చదువుతానండి, నేను చాలా బిజీ పర్సన్ అండి, నాకు అంతగా చదవడానికి టైం ఉండదు, ఎప్పుడో టైం కుదిరితే నేను చదువుతాను. నో, ఎక్స్క్యూజెస్ ఇవ్వడానికి బైబిల్ మనకు అనుమతించింది. We can't afford to give that excuses because it's a command. It's a command given by the Lord to read, meditate. Okay, secondly, accept it. So దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు రెండోదిగా మనం ఏం చేయాలండి? యాక్సెప్ట్. అంతే. మేబీ పర్సనల్ గా దేవుడు మన ఏదైనా ఒక విషయంలో సరి చేస్తున్నాడు అనుకోండి, వాక్యాన్ని చదువుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని దేవుడు సరిచేస్తాడు, దేవుడు మనల్ని గద్దిస్తాడు, అన్ని దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, అన్ని ఉన్నాయి కదండి. ఇట్స్ వన్ ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ లో దేవుడు మనతో ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు, సో డూ యూ హ్యావ్ అ మైండ్ ఆర్ యాటిట్యూడ్ టు యాక్సెప్ట్ ఇట్? దేవుని యొక్క వాక్యాన్ని ఎస్ మనము అంగీకరించాలి. రైట్, అది మనకి ఇష్టమైన, ఇష్టం అవ్వకపోయినా, ఇష్టమైన, కష్టమైన, రైట్, వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. థర్డ్లీ, వీ నీడ్ టు బిలీవ్ ఇట్. మనం దానిని విశ్వసించాలి. దేవుడు ఏదైనా మనతో ఆ రోజు అధ్యయనం చేసినటువంటి వాక్య భాగంలో దేవుడు ఏదైనా మాట్లాడితే, వాట్ షుడ్ యూ డూ? హౌ షుడ్ యూ రెస్పాండ్? బిలీవ్ గాడ్స్ వర్డ్. బిలీవ్ చేయడం మాత్రమే కాదండి. చూడండి, ఆ 62వ అధ్యాయం యెషయా, ఎవరైనా ఒకసారి చదవండి, 2వ వచనం. యెషయా 66:2 త్వరగా చదవండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి, కేవలం మనం చదవడం మాత్రమే కాదు, ధ్యానించడం మాత్రమే కాదు, అంగీకరించడం మాత్రమే కాదు, నమ్మడం మాత్రమే కాదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి, ఎవడు నా మాట విని వణుకుచుండునో, యూ షుడ్ బి ట్రెంబ్లింగ్ అట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఎడలా చూడండి నీ స్పందన ఎలా ఉండాలండి, నీవు వణికే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏదైనా ఒక మాట నీకు చెప్పినప్పుడు దాన్ని నీవు నిర్లక్ష్యంగా తీసుకునేది కాదు, లైట్ గా తీసుకునేది కాదు, క్యాజువల్ గా తీసుకునేది కాదు. వాట్ యు షుడ్ డూ, సాష్టాంగపడి వణికే వ్యక్తిగానే ఉండాలి. రైట్? అందుకే దేవుని యొక్క భక్తులు అందరూ కూడా దే హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. సో దేవుని యొక్క వాక్యం వారి యొద్దకు వచ్చినప్పుడు, దేవుని స్వరమును వారు విన్నప్పుడు, సో వారు ఆ మాటకు వణికారు. అంటే దాని అర్థం, ఎస్, దే యాక్సెప్టెడ్ ఇట్, దే బిలీవ్డ్ ఇట్, దే టుక్ ఇట్ టు దేర్ హార్ట్స్ అండ్ దే వెంట్ ఫార్వర్డ్ టు ఇంప్లిమెంట్ దట్ వర్డ్. కాబట్టి అంటే దే హ్యావ్ ఆనర్డ్, దేవుని యొక్క వాక్యమునకు అంత గౌరవమును వారు ఇచ్చారు. వారు దేవుణ్ణి గణపరిచారంటే అర్థం, దేవుని వాక్యాన్ని గణపరిచారు. ప్రభు కూడా చెప్పినట్టుగా, నన్ను గణపరిచేవారు నేను కూడా గణపరుస్తాను. సో ఆయన వాక్యం ఎడల, ఆయన వాక్యమును మరి మనం విని వణికే వారుగా మనం ఉండాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని అందరి భయభక్తులు అంటుంటాం కదండి. సో కాబట్టి అది దేవుని ఎడల, అలాగే దేవుని మాట ఎడల మరి మనము భయభక్తులు కలిగి ఆ మాటకు విని వణికి దాన్ని ఘనపరిచే వారుగా ఎవరైతే ఉంటారో, రియల్లీ దే విల్ బి బ్లెస్డ్. దేవుడు అటువంటి వారిని ఆశీర్వదించే వ్యక్తి ఉన్నారు. రైట్? భయముతోను వణుకుతోను అనే మాట పౌలు కూడా కొరింథీ పత్రికలో కూడా ఆయన కూడా వాడడం జరిగింది. దేవుని యొక్క మాటకు మనం ఆర్థిక స్పందించాలి. నెక్స్ట్, దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము వినేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి. రోమా 10:17. సో అందుకే పార్ట్ ఆఫ్ దాట్ ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. సో ఎందుకు వినాలండి? ఎందుకు వినాలి? ఏదో మనం నెలకు ఒకసారి, వారానికి ఒకసారి వింటే సరిపోదా? మళ్ళీ ఎందుకు ఈ రోజు మనకు అవసరం? ఈ సెషన్ ఎందుకు మనకు అవసరం? వినుట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. రైట్? సో వినుట వలన, అక్కడ రోమా 10:17 వినుట వలన విశ్వాసం. కాబట్టి నీలో విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసంలో బలవంతుడిగా, బలవంతురాలుగా నువ్వు ఎలా ఉండగలవు? రైట్? లోక సంబంధమైన మాటల వల్ల మనకు విశ్వాసం కలగదు. సో వాక్యమును మనం వినేవారిగా ఉంటే, ఎన్ని ఎక్కువ సార్లు మీరు వాక్యాన్ని వింటూ ఉంటే, లేక వాక్యమును ధ్యానిస్తూ ఉంటే, అంతగంతగా మనలోని విశ్వాసము ఎదుగుతూ ఉంటుంది, బలపరచబడుతూ ఉంటుంది. మన యొక్క అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. సో కాబట్టి యూ నీడ్ టు హియర్ యాజ్ ఆఫన్ యాజ్ పాసిబుల్. ఇక నెక్స్ట్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించమని ఇంత ముందే చెప్పాను. సో ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ హియర్. అలాగే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని వినడము, చదవడము, కంఠస్థం చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ వాక్యానికి విధేయత చూపించడం మరి ఒక ఎత్తు. అందుకే యాకోబు 1:23 ఉంది కదండి, మీరు వాక్యమును కేవలం వినువారు మాత్రమే కాకుండా, రైట్, వాక్య ప్రకారము చేసేవారుగా, వాక్యాన్ని పాటించేవారుగా, అభ్యసించేవారుగా మనం ఉండాలి. లేదంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు. మనం ఎవరినో మోసపుచ్చలేం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. వాక్యాన్ని విని వాక్య ప్రకారం చేయకపోతే, సో ఆ విధేయత అనేది వాక్య ప్రకారంగా చేసే వాటిలో యూ నీడ్ టు షో ఇట్ ప్రాక్టికలీ. మన జీవితంలో ప్రాక్టికల్ గా మనం దాన్ని పాటించేవారుగా ఉండాలి. తర్వాత మెడిటేషన్ గురించి మీతో ఇంతకుముందే పంచుకున్నాను. తర్వాత హీడ్ ఇట్, అది కూడా ఏంటంటే వాక్య ప్రకారంగా చేయడానికి మీ మనస్సుని నిలుపుకోవడం. సీడ్ ఇట్, అది కూడా వాక్య ప్రకారంగానే విశ్వసిస్తూ చేయడం. డిజైర్ ఇట్, వాక్యం మీద మనకు అటువంటి ఆశ కలిగి ఉండాలి. ప్రీచ్ ఇట్, ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నారో, నేర్పిస్తున్నారో ఆ సంగతుల్ని ఇతరులతో కూడా మరి మనం పంచుకునే వారిగా ఉండాలి. రైట్లీ డివైడెడ్, సత్యవాక్యం సరిగా విభజించే వారిగా మనం ఉండాలి. లివ్ బై ఇట్, ఆ వాక్య ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. యూజ్ ఇట్, ఎక్కడ అవసరమో అక్కడ వాక్యాన్ని ఉపయోగించాలి. సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు, నువ్వేం చేస్తావు? ఎలా శోధనలు జయిస్తావు? చాలా మందికి శోధనలు జయించాలనే ఆశ ఉంటుంది, చివరికి జయించలేకపోతుంటారు. ఎందుకంటే ఎక్కడ దేవుని యొక్క వాక్యం సరిగా ఉపయోగించాలో అక్కడ వారు ఉపయోగించలేరు. ఏ వాక్యం ఎక్కడ ఉపయోగించాలో ఆ యొక్క వివేచన లేకపోవడాన్ని బట్టి మరి మనము చాలా సందర్భాలలో మరి శోధనలకు గురి అయిపోతూ ఉంటాం. కాబట్టి వాక్యమును ప్రభువు కూడా ఏ రీతిగా ఆయన కూడా శోధనలకు గురి అయినప్పుడు వాక్యం ఉపయోగించి జయించారో
ఆ రీతిగా మరి మనం కూడా వాక్యమును సరైన రీతిలో ఉపయోగించేవారిగా ఉండాలి. ఇక చివరిగా అవసరమైతే దేవుని వాక్యమునకు శ్రమపడు. ఇంకా అవసరమైతే దేవుని యొక్క వాక్యానికి చనిపోవడానికి కూడా నువ్వు వెనుకాడవద్దు. హతసాక్షిగా మారిపోవడానికి కూడా నువ్వు వెనుకాడవద్దు. ఎందుకంటే విశ్వాస వీరులు, మనకన్నా ముందు విశ్వాసం నడిచిన వారు, పరిశుద్ధులు, వారు దేవుని వాక్యం కోసం జీవించారు, దేవుని వాక్యం కోసం మరణించారు. నేను మీకు స్టార్టింగ్ లో ఎన్టీ రైట్ అనే దైవజనుడి గురించి చెప్పాను. ఆయన కూడా అన్నాడు, ఇదిగో ఐ లివ్ బై ఇట్, ఇఫ్ నీడెడ్ ఐ డై బై ఇట్. నేను దేవుని యొక్క వాక్యం గురించి బ్రతుకుతూ ఉన్నాను, అవసరమైతే దేవుని యొక్క వాక్యం కోసమే చనిపోవడానికి కూడా నేను వెనుకాడను. ఎస్ అని అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం కొరకు మనం జీవించాలి. అవసరమైతే హతసాక్షులుగా కూడా ఈ వాక్యం కొరకే మరి మనం మరణించడానికి కూడా, మన ప్రాణాన్ని పెట్టడానికి కూడా మనం వెనుకాడకూడదు. మరి విశ్వాసంలో మనకన్నా ముందు నడిచినటువంటి వారు ఎంతో మంది, గతంలో కూడా మరి కొంతమంది గురించి మీకు చెప్పాను. మరి వారందరూ కూడా దేవుని వాక్యం కొరకే హతులయ్యారు. జాన్ హస్ అనే దైవజనుడు మీరు తీసుకుంటే, రైట్. సో దేవుని యొక్క వాక్యమును మరి ఆయన మరి ప్రజలకు అర్థమయ్యే భాషను తర్జుమా చేసినందుకు, లేక వాక్యమును ఇతరులకు బోధిస్తున్నందుకు, మరి అప్పట్లో ఉన్నటువంటి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్ వారు మరి అతన్ని పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే మరి అతని మీద తారు పోసి మరి నిప్పంటించారు. అయినా కూడా అతడు తన యొక్క ఆ యొక్క స్టాండ్ ని వెనుకకు తీసుకోలేదు. ధైర్యంగా అప్పటి వరకు దేవుని వాక్యం కోసం జీవించాడు. ఒకానొక సందర్భం వచ్చింది, దేవుని యొక్క వాక్యం కొరకు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. హత సాక్షిగా కూడా మరి ఆయన మరణించాడు. ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యం విషయంలో రాజీ పడలేదు. రైట్. సో దట్ షుడ్ బి అవర్ కమిట్మెంట్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యానికి నీ సమర్పణ, నా సమర్పణ ఆ రీతిగా ఉండాలి. రైట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామండి. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఆ మెయిన్ హెడ్డింగ్ చదవండి. మీరు స్లైడ్ మీద చూస్తున్న హెడ్డింగ్ 7 guidelines to the Bible study. రైట్. చాలా మందికి బైబిల్ చదవాలనే ఆశ ఉంటుంది. అయితే ఎలా చదవాలో ఒక పద్ధతి మరి వారికి తెలియదు. సో కాబట్టి చాలాసార్లు ఎలాగా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, వారికి టైం కుదిరినప్పుడు ఎక్కడో ఒక చోట అధ్యాయాన్ని చదువుతారు. తర్వాత మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఎక్కడో ఇంకొక చోట చదవడం, లేకపోతే చదివినా కూడా సరిగ్గా అర్థం కాకపోవడం, మరి దాన్ని అర్థం కావట్లేదు లేని దాన్ని ప్రక్కన పెట్టడం, నిర్లక్ష్యం చేయడం, ఆ రీతిగా కామన్ గా మనందరికీ అది జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు నేను మీకు 7 సలహాలు ఇవ్వబోతున్నాను. రైట్. దేవుని వాక్యమును చదువుటకు గల 7 నియమాలు అని రాసుకోండి. తెలుగులో రాసుకునేవారు 7 guidelines టు ద బైబిల్ స్టడీ. ఈ దేవుని యొక్క వాక్యం చదవడానికి దే ఆర్ సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1, నేను ముందే చెప్పాను మీకు, 119 కీర్తన 18 ఆధారం చేసుకొని అక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నట్టుగా మరి ప్రార్థనతో ప్రారంభించండి. వాక్యాన్ని చదవడం ఎలా ప్రారంభించాలండి? ప్రార్థనతో ప్రారంభించాలి. ఎందుకంటే ఇది దేవుని వాక్యము కాబట్టి మన యొక్క జ్ఞానంతో, మన యొక్క తెలివితో చదివితే ఇది మనకు అర్థం కాదు. రైట్. ఇట్స్ ఎ డివైన్ బుక్. దైవావేశం వలనట్టు ప్రేరేపించబడినట్టు గ్రంథం కాబట్టి ఇది మన యొక్క సొంత తెలివిని ఆధారం చేసుకుంటే మరి మనకు అర్థం కాదు. అందుకే ప్రార్థన చేసి మరి ప్రభువా, ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మరి నేను గ్రహించినట్లు నా కన్నులు తెరవండి ప్రభువా అని ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగానే మనం చదవాలి. ఎక్కడైనా ఏదైనా ఒక వాక్యం అర్థం కావడం లేదనుకోండి, మీరు స్టక్ అయ్యారు ఒక చోట, ఏం చేయాలి? ప్రే. సింపుల్ థింగ్. రైట్. మీరు ఏదైనా పుస్తకాన్ని చదువుతున్నారు, లేకపోతే ఎవరో చేసిన ఒక వీడియో మీరు చూశారు, అది మీకు అర్థం కాలేదు. మీరు ఏం చేస్తారు? ఆ వీడియో ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఒక పుస్తకాన్ని చదువుతున్నారు, అర్థం కావట్లేదు, ఆ పుస్తకాన్ని ఎవరైతే రాస్తారో గ్రంథకర్తకి ఈమెయిల్ పెడతారు, లేకపోతే మీరు ఫోన్ చేసి సార్ మన పలానా చోట ఒక పదం వాడారు కదండి, ఏంటి సార్ దాని అర్థం మీరు అడుగుతారు. సింపుల్. బైబిల్ చదువుతున్నారు, అర్థం కావట్లేదు, ఏం చేయాలి? బైబిల్ గ్రంథకర్తకి ఫోన్ చేద్దాం. ఎవరు బైబిల్ గ్రంథకర్త? మీకు చెప్పాను గతంలో, పరిశుద్ధాత్మ దేవుడే. దైవావేశం వలన కలిగిన లేఖనములు 2 Timothy 3:16-17 ప్రకారం, అలాగే 2 Peter 1:20-21 ప్రకారం దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రేరేపించగా
మరి గ్రంథకర్తలందరూ కూడా పరిశుద్ధాత్మ వారు ప్రేరేపించబడి ఈ యొక్క గ్రంథాన్ని రాశారు. రైట్. సో మనుషులకు ఊహను బట్టి వారి యొక్క అనుభవాలను ఇక్కడ వారు తెలియచేయలేదు. సో వాట్ షుడ్ యూ డూ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్? సింప్లీ కాల్ అప్ ది ఆథర్ ఆఫ్ ది బైబిల్. గ్రంథకర్త అయినటువంటి దేవునికి మరి మనము అడగాలని, నన్ను అడుగుము, నీకు ఆ విషయాలు నేను తెలియచేస్తాను. గూఢమైన సంగతులు, ఇర్మియా 33:3 ఉంటుంది కదండి, గూఢమైన సంగతులు, మరి లోతైనటువంటి విషయాలు, ఇవన్నీ నేను మీకు తెలియచేస్తానని దేవుడు తెలియచేశారు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మరి మనం కనుక వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడే ఇందులో ఉన్నటువంటి ఆ విషయాలను, సత్యాలను, మర్మాలను దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ వాట్ వీ షుడ్ డూ, నెక్స్ట్ గైడ్ లైన్ ఏంటంటే ఎగ్జామిన్ ద వర్డ్. ఏ రీతిగా ఆ బెరయా ప్రాంత వాసులు ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చారో మనం కూడా ఆ రీతిగా పరిశోధించుచు, పరీక్షిస్తూ దేవుని యొక్క వాక్యమును చదవాలి. ఒక చోట మనకు ఒక వాక్యం అర్థం కాలేదు, అయితే ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్ ఇస్ దిస్, స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్ అని ఒక దైవజనుడు చెప్పారు. కాబట్టి లేఖనములను వివరిస్తాయి, లేక అర్థాన్ని చెబుతాయి, లేక వ్యాఖ్యానిస్తాయి అని ఆయన చెప్పారు. సో కాబట్టి ఒక చోట మనకు అర్థం కాలేదనుకోండి, మరి దీనికి సంబంధించినటువంటి లేఖనాలు మరి ఒక చోట ఉంటాయి. రైట్. ఆ టైంలో మనకి ఇంకా అవసరమైతే రెఫరెన్స్ బైబిల్ సహాయాన్ని కూడా మనం తీసుకోవచ్చు. రైట్. రెఫరెన్స్ బైబిల్ అని ఒకటి ఉంటుంది, మీరు దాన్ని కొనుక్కోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఒక చోట మనం చదువుతున్నటువంటి లేఖన భాగాన్ని మరి ఒక చోట అదే సందర్భంలో వ్రాయబడిన లేఖనాలు కొన్ని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. రైట్. సో మీరు వాటిని క్రాస్ చెక్ చేసుకొని మీరు వాటిని చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. రైట్. ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి, నేను ఆ యొక్క 3 స్టెప్ మెథడాలజీలోకి వచ్చినప్పుడు నేను మీకు వివరించినప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి మనం వాటిని ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్ ఎఫెసీ 1:17 ప్రకారం, రైట్, మనకు ఏది అవసరమో త్వరగా ఎవరైనా చదవండి. ఎఫెసీ 1:17 చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చాలండి. ఇందులో ఒకే ఒక విషయం ఇప్పుడే అండర్లైన్ చేశాను, మీరు కూడా అండర్లైన్ చేయండి, లేక సర్కిల్ చేయండి. ప్రత్యక్షతయును గల మనస్సు అనేది అండర్లైన్ చేయండి, లేక సర్కిల్ చేయండి ఆ వర్డ్. కాబట్టి ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఒక అధ్యాయాన్ని చదివినప్పుడు, ఒక గ్రంథాన్ని, పుస్తకాన్ని చదివినప్పుడు మనకు అందులో ఉన్న విషయాలు, అంటే దేవుడు ఏ ఉద్దేశం చేత ఆ గ్రంథకర్తను అప్పట్లో ఉపయోగించి వ్రాయించారో ఆ యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, రైట్. సో వి కాల్ ఇట్ ఎయిమ్, ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. దేవుడు ప్రాథమికంగా, ఒరిజినల్ గా మరి ఆ యొక్క ఏ ఉద్దేశంతో ఆ మాట అక్కడ వ్రాయించారో అది మనం అర్థం చేసుకోవాలంటే ఎలాగా? మనకున్నటువంటి తెలివి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ దీనికి ఉపయోగపడదు. వాట్ డూ యూ నీడ్? యు నీడ్ దిస్. థర్డ్ పాయింట్ ఏంటండి? గెట్ రెవల్యూషన్. సో ఆ ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. అందుకే ఇక్కడ ఆ పౌలు ఏం చెప్తున్నాడు ఎఫెసీ సంఘస్థులకు? ప్రత్యక్షతను తన్ను తెలుసుకొనుట యందు నీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు ఏం చేస్తున్నాడు ఆయన? నా ప్రార్థనలు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీకేం కావాలంటే మీకు ఆ జ్ఞానమును, ప్రత్యక్షతయు గల మనస్సు మీకు కావాలి. యు నీడ్ దట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఏంటి రెవల్యూషన్ అంటే? ఆ ప్రత్యక్షత దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడే మీతో చెప్పాను, ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి బైబిల్లో, మీరేం చేయాలి? సింప్లీ కాల్ ఆఫ్ ది ఆథర్. వై? ఫర్ ద రెవల్యూషన్. ఎందుకు? ఆ యొక్క గ్రంథకర్త అయినటువంటి ప్రభుని మీరు అడగాలంటే, ప్రభువా ఆ ప్రత్యక్షత మీరు నాకు దయచేయండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యక్షత ఏంటి?
ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటి, ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థము ఏంటి, ఆత్మీయ భావము తాత్పర్యం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 19లో ఎందుకు ఈ మాట వ్రాయించారు ప్రభువా, నాకు అర్థం కావడం లేదు ప్రభువా, నాకు ఆ ప్రత్యక్షతనివ్వండి, ప్లీజ్ గివ్ మీ దట్ రెవల్యూషన్ ఓ లార్డ్ అని మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత మనం పొందుకుంటామో ఆ యొక్క వాక్య భావమును మరి మనం పొందుకునేవారుగా ఉంటాం. ఆ యొక్క రెవల్యూషన్ కూడా మనకు కొన్ని మరి విషయాలు దోహదపడతాయి. వాటిని నేను రాబోయే క్లాసులో మీకు తెలియచెప్పినప్పుడు అవి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్, ఆఫ్టర్ గెటింగ్ రెవల్యూషన్ వాట్ షుడ్ యు డూ? కీర్తన 119:7 ప్రకారం చూస్తే మరి మనం ఎప్పుడైతే దేవుడు ఒక మాటను, ఆయన మనకు ఒక ప్రత్యక్షతను, రెవల్యూషన్ దేవుడు మనకి ఇస్తాడో, యు నీడ్ టు బి ప్రైజింగ్ గాడ్ విత్ దట్ రెవల్యూషన్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ఆలోచనను బట్టి, ఆ యొక్క మాటను బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. చదివేసి అయిపోయిందిలే అని వెళ్ళిపోయేది కాదు. అందుకే మనం కొంత సమయాన్ని తీసుకోవాలి. సో దట్ ఈస్ వై యూ నీడ్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ ద వర్డ్. ఈ రోజుల్లో అందరు కూడా బిజీ వరల్డ్ అయిపోయింది కదండి, అందరు కూడా బిజీ, అంత టైం లేదండి. బట్ యు మస్ట్ మేక్ టైం. నిజమే, టైం ఉండదు, అయితే నువ్వే టైం క్రియేట్ చేసుకో. నువ్వే ఫ్రీ టైం ఉండదు, నువ్వే ఫ్రీ టైం క్రియేట్ చేసుకోవాలి. స్పెషల్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ వర్డ్, టు గెట్ ద రెవల్యూషన్. అండ్ ఆఫ్టర్ గెటింగ్ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత మనం పొందుకున్న తర్వాత ప్రభువుని, ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి నీవు ప్రభువుని, కొంతసేపు దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత ఏం చేయాలి? మెడిటేట్ ద పోర్షన్. రైట్, ఆ యొక్క వాక్య భాగమును, ఆ ప్యాసేజ్, ఆ అధ్యాయం లేక ఆ పుస్తకం లేక ఆ వచనం లేక ఆ ఫ్రేజ్ లేక ఆ వర్డ్, ఒక్క పదమైన కూడా నీవు దాన్ని ధ్యానపూర్వకముగా చదవాలి, ధ్యానము చేయాలి, దాని గురించి నీవు కొంత ఆలోచన చేయాలి, నెమరు వేసుకునే పద్ధతిలో ఆలోచన చేయాలి. రైట్, దీనికి సంబంధించిన విషయాలు కూడా రాబోయే క్లాసెస్ లో మీరు అటెండ్ అయితే ఇవన్నీ ఇంకా మనం కొంచెం డీపర్ లెవెల్లో ఏ రీతిగా మెడిటేట్ చేయాలో మనం చూడొచ్చు. నెక్స్ట్, డివోట్ టు అబ్జర్వ్. ఈ యొక్క అబ్జర్వేషన్ చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎజ్రా భక్తుడు మనం చూసినప్పుడు ఆ రీతిగా ఆయన కూడా లేఖనమును ఆ రీతిగా ఆయన మరి పరీక్షించుటకు మరి ఒక దృఢ నిశ్చయము చేసుకున్నాడు. సో ఈ రోజున మరి మనం కూడా ఒక దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఏంటి? లేఖనములను అబ్జర్వ్ చేయడానికి. రైట్, ఏదైనా కూడా మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసండి? అబ్జర్వేషన్. డ్రైవింగ్ అయినా లేకపోతే ఎనీథింగ్, ఆర్ట్ చేయడం అయినా, ఏదైనా కూడా అబ్జర్వేషన్ చాలా చాలా ప్రాముఖ్యం. సో సేమ్ థింగ్ అప్లైస్ టు స్క్రిప్చర్ ఆల్సో. కాబట్టి ఆ అబ్జర్వేషన్, ఆ 3 స్టెప్ మెథడ్ లో ఫస్ట్ అబ్జర్వేషన్ అని చెప్పాను, అది రాబోయే క్లాసెస్ లో చూద్దాం. చివరిది, ఎలాగ గైడ్ లైన్ ఏంటి, ఎలా బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్, దేవుడు ఏదైతే మీకు ఆలోచన చెప్పారో అది దాన్ని మీరు ఇతరులతో పంచుకోవాలి. షేర్ విత్ అదర్స్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో షేరింగ్ ఈజ్ వెరీ ఈజీ. రైట్, సోషల్ మీడియా మనకు ఉంది, మీ ఫ్రెండ్స్ మీరు కలుస్తూ ఉంటారు, రైట్, ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు, మనం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతుంటాం, ఏవేవో షేర్ చేస్తూ ఉంటాం. అయితే ప్రాముఖ్యంగా మరి మనం పంచుకోవాల్సింది, షేర్ చేయాల్సింది, దేవుడు మీకు ఏ విషయాన్ని తెలియచేశారు, మీరు ఏమి నేర్చుకున్నారు. రైట్, సో ఎందుకంటే అది పౌలు కూడా తిమోతికి ఇచ్చినటువంటి ఆజ్ఞలో కూడా అది ఇంకొక ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. 2వ తిమోతి పత్రికలో, అక్కడ స్లైడ్ లో లేదు కానీ నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. రైట్, నేనేం చేస్తున్నంత తెలుసండి, ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో ఎవ్రీ మండే నేనేం చేస్తున్నా తెలుసండి, దేవుడు నాకు ఏ సంగతులైతే నేర్పించాడో, రైట్, గత నా 25 సంవత్సరాల క్రైస్తవ అనుభవంలో అదే విషయాలను ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీకు ఈరోజు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయిన వారితో నేను మీతో పంచుకుంటున్నాను. రైట్, నేనేం నమ్ముతున్నాను, మీరు నమ్మకమైన మనుషులు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరేం చేయాలి, ఇక్కడ ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు ఏ విషయాలైతే నేర్చుకుంటూ ఉన్నారో రేపు పొద్దున మీరు కూడా ఏం చేయాలి,
ఇతరులకు కూడా మీరు వాటిని నేర్పించాలి. అందుకే దేవుడు నాకు నేర్పించాడు, తర్వాత నేను మీకు ఈ విషయాలు పంచుకుంటున్నాను, తర్వాత మీరు ఇతరులు నేర్పించాలి, వాళ్ళు కూడా ఏం చేయాలి, వాళ్ళు కూడా ఇతరులు నేర్పించాలి. సో కాబట్టి ఇది ఒక సైకిల్ చక్రం లాగా, ఇట్స్ ఏ లింక్, రైట్? సో అది కొనసాగుతూనే ఉండేటటువంటి ప్రక్రియ. వాట్ ఈస్ దట్? షేరింగ్ ప్రక్రియ అనేది కొనసాగే ప్రక్రియ, రైట్? సో రాబోయే రోజుల్లో మనము ఇవన్నీ కూడా చూసుకోబోతున్నాం. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళడానికంటే ముందుగా నేను మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపించి ఆ వీడియో క్లిప్ తర్వాత మనం రిఫ్లెక్షన్స్ షేర్ చేసుకొని క్లోజింగ్ ప్రేయర్, బెనడిక్షన్, అనౌన్స్మెంట్స్ తో ఈరోజు బైబిల్ క్లాస్ క్లోజ్ చేద్దాం. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మరి ఒక దైవజనులు, ఆయన తన 92వ ఏట, బిల్లీ గ్రహం గారు, నాకు తెలిసి మీ అందరు కూడా ఆయన గురించి తెలుసు. మరి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆయన మరి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరి ఆయన ఒకసారి టీవీలో మరి ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని, ఫాక్స్ న్యూస్ ఛానల్లో. మరి ఆ యాంకరు ఆమె ఒక ప్రశ్న అడిగింది, బిల్లీ గ్రహం గారు, మరి మీరు చాలా అద్భుతమైనటువంటి దైవజనులు, చాలా అనుభవాన్ని గడించినటువంటి దైవజనులు, మరి గొప్ప పరిచయం చేశారు, మరి చాలా వయసులో కూడా చాలా పెద్ద వయసులోకి వచ్చారు. అయితే ఒకవేళ దేవుడు గనక మళ్ళీ మీకు ఈ యొక్క జీవితాన్ని మళ్ళీ ఇస్తే, రైట్, మళ్ళీ ఈ ఆయుష్కాలను మళ్ళీ మొదటి నుంచి కనుక మీకు ఇస్తే, మీరు ఏదైనా భిన్నంగా చేస్తారా అని ఆ టీవీ న్యూస్ ఛానల్ యాంకరు ఆమె ఒక ప్రశ్న అడిగింది బిల్లీ గ్రహం గారిని. అప్పుడు ఆయన, అవును, తప్పకుండా దేవుడు గనక నాకు ఈ జీవితాన్ని మళ్ళీ ఇస్తే తప్పకుండా నేను కొన్ని డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఏంటో చూద్దాం. రైట్, ఆన్ చేయండి అది. Continuing with Reverend Billy Graham, if you were to do things over again, Correct. Would you do it differently? Sound వినిపిస్తుందండి? Yes. I would study more. I would pray more. Travel less. Take less speaking engagements. I took too many of them in too many places around the world. If I had to do over again, I'd spend more time in meditation and prayer and just telling the Lord how much I love Him and adore Him. And I'm looking forward to the time we're going to spend together for eternity. Why would you speak less when you had such an enormous audience and people listening? Why would you want to speak less? I didn't mean that I would speak less in these great stadiums. I meant that I would speak less at all kinds of conferences and things that I was invited to throughout the world, especially in Great Britain and the United States, because I'd get up and travel to those places, and I didn't have time to think and study and pray, and I needed time for that. And if I had to do over again, I would try to organize it much better. At what age did you realize that you wanted to be a preacher? I guess I was about 18 or 19. I was in Florida as a student in a small Bible school near Tampa, and it used to be a country club where we had the school, and I used to walk the streets in this area that had completely disintegrated because of the depression of that time. And I would pray, and I would ask God for a direction for my life.
and for the genuine purpose of my life. What am I here for? And one night, I was out on the 18th green, lying there beside the green in the moonlight, and the palm trees, and the Lord seemed to call me and say that I was to preach the gospel. And from that time on, I began to prepare. By preparation, I mean I began to read books that would contribute to what I would say in the years to come. And then I began to realize that my job was try to win other people to Christ, which I did privately and publicly, which became eventually my sermons that we call evangelism. Well, it's extraordinary the impact you had, drawing thousands and thousands of people. Does that surprise you? Absolutely. I never really thought of it during that period of time, but it surprised me, yes. Actually, it's millions. It's not thousands, it's millions. Pardon? It's millions of people. Yes. I spoke to 1 million in one service in Korea and Seoul, and that was the largest audience I ever had. What was that like? Well, it didn't not like any other. They were just spread out as far as you could see in a great plaza along the river. And we had the leadership of the country was there, and American representatives that were there. And I preached to them, and many people responded. I got in a helicopter, and they flew me around so I could see the crowd from a different angle. Then they flew me to the airport, and I flew directly to San Francisco. If you have any advice for young preachers today, what's the advice? Spend more time in study and prayer. That's the secret of successful evangelism. If you neglect that, you've neglected the very heart of God's call to you. Now, there are wonderful schools to go to. We have wonderful Bible schools, Bible colleges, liberal arts colleges that are dedicated to Christianity and to the spread of Christianity. I went to one called Wheaton near Chicago, and that's where I met my wife. And it was a tremendous experience to be at that small Christian college with high academics. In fact, their academics today would rival that of the schools in the Northeast. And I've been very thankful to the Lord that He sent me to that school. Well, I'm going to let you go. I know you're having lunch with President Bush, and I'd certainly appreciate you sitting down and talking to me today, Dr. Graham. Thank you. Right. మీరు దాన్ని చూసారనుకుంటున్నాను. నిజంగా ఆ వీడియో చూసే ప్రతిసారి కూడా నేను చాలా కదిలించబడుతూ ఉంటాను. మరి నేను ఆ విషయంలో లోపల ఒక విధంగా ఏడుస్తూ ఉంటాను కూడా. ఎందుకంటే మరి ఆయన మరి అన్ని మరి చరిత్రలో మరి ఎక్కువ మందిని కోట్ల సంఖ్యలో ప్రభు యొక్క సన్నిధికి నడిపించినటువంటి దైవజనులు మరి బిల్లీ గ్రహం గారు. మరి ఆయన్ని ఆ టీవీ యాంకర్ మరి అడిగినప్పుడు మరి ఒకవేళ దేవుడు మీకు మరొక జీవితాన్ని ఇస్తే మీరు ఏదైనా డిఫరెంట్ గా చేస్తారా అని అడిగితే ఓఎస్ అని చెప్పింది మరి మీరు విన్నట్టున్నారు. ఏంటి ఏది డిఫరెంట్ గా చేస్తారు అని ఆమె అడిగినప్పుడు మరి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే చూడండి, ఐ విల్ స్టడీ మోర్, pray more, travel less.
అని ఆయన చెప్పారు. అంటే మరి నేను చదువుతాను, ప్రార్థన చేస్తాను, తక్కువగా ప్రయాణం చేస్తాను అని ఆయన చెప్పారు. ఎందుకంటే మరి అప్పటికే ఆయన చెప్పినట్టుగా చాలా చాలా దేశాలకు మరి ఆయన ప్రయాణం చేశారు. చాలా పెద్ద పెద్ద లక్షల మంది సభలో కూడా మరి ఆయన దేవుని యొక్క సువార్తను పంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, అంతా చేసిన తర్వాత తన జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు మరి ఆయన ఏంటంటే, ఇప్పుడు నౌ మోర్ టైమ్ ఇన్ మెడిటేషన్ అండ్ ప్రేయర్ అని ఆయన చెప్పారనమాట. మరి అప్పుడు వెంటనే ఆ టీవీ యాంకర్ అడిగింది, సార్ మరి మీరు ఇంత ఫేమస్ మరి ప్రీచర్ కదండి, మరి ఇన్ని లక్షల మంది స్టేడియంస్ లో పెద్ద పెద్ద మీటింగ్స్ లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటే మరి మీరేంటండి నేను తక్కువ ట్రావెల్ చేసి తక్కువ మీటింగ్స్ కి టేకప్ చేసి ఎక్కువ సమయం మరి చదువుకోవడం ప్రార్థన చేయడం అని మీరు అంటున్నారు ఏంటి అని ఆమె అడిగితే దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, అది వాస్తవమై ఉండొచ్చేమో, మరి అందరూ కూడా వెయిట్ చేయడం. అయితే ఇప్పుడు నేను మరి ఎక్కువ ట్రావెల్ చేసి ఎక్కువగా మరి నేను అలా ఉన్నప్పుడు మరి నాకు తక్కువ టైం నా ప్రభుతో ఉంటుంది కాబట్టి నౌ ఐ నీడ్ టైం టు థింక్, స్టడీ, ప్రే, ఆర్గనైజ్ దెమ్ మచ్ బెటర్. సో కాబట్టి ఇప్పుడు నేను దేవుని నుంచి నేను మొట్టమొదటిగా వినాలంటే నేను దేవుని దగ్గర కూర్చొని చదవడము, ధ్యానం చేయడము, ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా ఒక కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకోవడం మరి నాకు అంత టైము ఉండదు. కాబట్టి నేను అది చేయాలనుకుంటున్నాను అని మరి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు యంగ్ పీపుల్కి, యవనస్తులకి ఇచ్చేటటువంటి సలహా ఏంటి అని అడిగితే చివరిగా ఆయన చెప్పిన ప్రశ్న, ఆయన ఇచ్చిన సమాధానం కూడా స్పెండ్ మోర్ టైమ్ ఇన్ స్టడీ అండ్ ప్రేయర్. ఒకవేళ అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేయడానికి, ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోండి. ఒకవేళ అది గనక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఎడల దేవుని యొక్క పిలుపు విషయంలో మీరు నిర్లక్ష్యం చేసిన వారు అవుతారు. కాబట్టి ఎక్కువ సమయము మరి ధ్యానం చేయడం, చదవడము, ప్రార్థన చేయడము, దానికి సహకరించేటటువంటి కొన్ని బైబిల్ స్కూల్ లేక బైబిల్ కాలేజెస్ లేక బైబిల్ క్లాసెస్ మరి అటెండ్ అవ్వడం మంచిది. నేను కూడా అలాంటి బైబిల్ స్కూల్కి వెళ్ళాను అని మరి ఆయన తన యొక్క వ్యక్తిగత అనుభవంలో నుండి కూడా మీరు చెప్పడం జరిగింది. రైట్? సో కాబట్టి ఇక్కడ ఒకే ఒక విషయం, కాబట్టి ఏంటి మీకు కనుక దేవుడు మళ్ళీ ఎక్కువ సమయాన్ని మళ్ళీ తిరిగి మీ జీవితాన్ని ఇస్తే ఏది డిఫరెంట్ గా చేస్తారు అంటే మరి ఆయన చెప్పింది ఏంటో తెలుసండి, మోర్ స్టడీ, మెడిటేషన్, ప్రేయర్ అండ్ లెస్ ట్రావెల్ ఆర్ మినిస్ట్రీ మీటింగ్స్, వాట్ ఎవర్ యాక్టివిటీస్. సో కాబట్టి గమనించండి, మరి అది ఎంతో ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటి మాట. మనకి ఇంకా దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆరోగ్యం ఉంది, సమయం ఉంది, అవకాశం ఉంది. ఇలాంటి బైబిల్ క్లాసెస్ కండక్ట్ చేయడం మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడే ఎక్కువ సమయాన్ని మరి మనము దేవుని యొక్క వాక్యమును అధ్యయనం చేయడానికి, ధ్యానం చేయడానికి, అలాగే మరి తద్వారా దానిని ఆధారం చేసుకుని ప్రార్థన చేసుకోవడానికి మరి మన యొక్క జీవితాన్ని గనక సమర్పించుకున్నట్లయితే అది చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం. It's a wonderful decision that you can make today to give your life for the study, meditation of God's word and prayer. So దేవుడి మాటలు దీవించును గాక. ఇప్పుడు నేను మీకు అవకాశం ఇస్తాను. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఈరోజు బైబిల్ క్లాస్లో మీరు నేర్చుకున్న విషయాలు, ఈరోజు బైబిల్ క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడిన విషయాలు, ఈరోజు బైబిల్ క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి మరి కొత్త విషయాలు, ఈరోజు క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు మీరు ఇప్పుడే ఫ్రెష్ గా తీసుకున్న డెసిషన్స్ ఏవైనా ఉంటే త్వరగా 1 లేదా 2 నిమిషాల్లో మీరు పంచుకోండి త్వరగా. తర్వాత నేను ముగింపు ప్రార్థన, ఆశీర్వాదము, ప్రకటనతో ముగించేస్తాను. ప్లీజ్ గో హెడ్ అండ్ షేర్. ఎవరైనా పర్వాలేదు, మీరు మైక్ ఆన్ చేసుకుని త్వరగా షేర్ చేయండి, ముగించేద్దాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. నేను జయ సిస్టర్ని.
అన్న ఇది 7 ways to read God's word లో ఫస్ట్ పాయింట్ రెగ్యులర్ గా అంటే వాడికి చొప్పున క్రమంగా బైబిల్ చదవాలని చెప్పి ఒక పాయింట్ చెప్పారన్న. అంటే అంత్య దినాల్లో ఎక్కువగా అంటే ఒక రకంగా దుర్బోధులు ప్రబలిపోతున్నాయంటే మనం ఎక్కువగా రెగ్యులర్ గా బైబిల్ చదివినప్పుడు వాక్యము సత్యం మనకి తెలుస్తుంది, ఆ దుర్బోధులు మనం ఖండించవచ్చు, ఎదుర్కోవచ్చు అన్నట్టుగా. తర్వాత సెకండ్ పాయింట్ కూడా బైబిల్ ను భారంగా కాదు భాగ్యంగా చదవాలని చెప్పారు. ఆ పాయింట్ కూడా నన్ను టచ్ చేసిందన్న. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కూడా చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. ఈ క్లాస్ ని బట్టి నేను చాలా దీవించబడ్డానన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్ అమ్మా. వండర్ఫుల్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకా ఎవరైనా పంచుకోవచ్చు, ఫీల్ ఫ్రీ. ఇట్స్ బైబిల్ క్లాస్ కాబట్టి మీరు నేర్చుకున్న విషయాల్ని ఇతరులతో కూడా పంచుకున్నప్పుడు అది ఒక విధంగా మీ టెస్ట్ మనీలా కూడా ఉంటుంది, అది ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే ఎస్ యూ కెన్ షేర్, మీరు పంచుకోవచ్చు అండి. రైట్. ఎనీవే, ఈరోజు మీరు ఏ విషయాలు అయితే విన్నారో ఈ క్లాస్లో మీరు వాటిని రాసుకున్నటువంటి పాయింట్స్ కానీ లేక రెఫరెన్సెస్ కానీ అవన్నీ కూడా మీరు ఈ వీక్లో కూడా మెడిటేట్ చేయండి. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్లో మీకు ఒక చిన్న వర్క్ అప్పగించాను. రైట్, లాస్ట్ క్లాస్ అటెండ్ అయిన వారు ఎవరైనా చెప్తారండి? ఈరోజు మీరు 2 లేదా 3 షేర్ చేసుకోవాలని చెప్పాను. దేని మీద? మొదటి కొరింథీ 13th చాప్టర్. ఎస్, 13వ అధ్యాయం చదవమని, అందులో ఉన్న కొన్ని విషయాలు పంచుకోమని అడిగాను. మరి ఎవరైనా షేర్ చేయగలరు మరి ఈరోజు? చెప్పండి. ఆ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మీరు గమనించిన విషయాలు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, అందులో ఉన్న అంశం ఏంటండి? ప్రేమ అన్న. ఓకే, సో దాని గురించి మీరు కొన్ని విషయాలు పంచుకుంటారా మరి? ఆఖరి పాయింట్ అన్న, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి దేవుడు మనల్ని ప్రేమించారు కనుకనే తన విలువైన రక్తాన్ని మన కొరకు కార్చి తన ప్రాణమును పెట్టారు. మరి ప్రేమ గురించి అయితే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మరి ధర్మశాస్త్రం నెరవేర్చడమే అని కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నమాట. ఎలా ప్రేమించాలనేది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడని నేను నమ్మానన్నా. దీని ద్వారా ధర్మశాస్త్రాన్ని అంటే పరిపూర్ణంగా నెరవేర్చలేం గాని అంటే నెరవేర్చడానికి సాధనం చేయటానికి అవకాశంగా ఉంటుందని చెప్పి నేను భావించాను. గుడ్ పాయింట్స్, వెరీ గుడ్, మంచి అబ్జర్వేషన్. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి ఆ ఆజ్ఞల్లో ఒక విధంగా చెప్పాలంటే మా 10 ఆజ్ఞలు కూడా ప్రభు 2 ఆజ్ఞలుగా ఆయన సమరైజ్ చేశారు. ఒకటి మన ప్రభువుని మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించమని, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. రైట్, ఇప్పుడు ఆ మొదటి కొరింథీ పత్రిక 13లో మనం చూసినప్పుడు ఆ దైవికమైన ప్రేమ చాలా శ్రేష్టమైనది, అదే నిత్యము నిలిచేది అని పౌలు మాట్లాడారు. సో ఇప్పుడు మనం ఏ రీతిగా ఇతరులు ప్రేమించాలో, మరి ఆ దైవిక ప్రేమ మనలో ఉంటే మనం ఎలా స్పందిస్తాం, మనం ఎలా మాట్లాడతాం, ఇతరుల్ని ఎలా మనం ట్రీట్ చేస్తాం, ఎలా వారిని అర్థం చేసుకుంటాం, ఎలా వారిని ప్రేమిస్తాం, ఎలా వారికి సహాయం చేస్తాం, ఎలా వారికి సహకరిస్తాం అని అన్ని కూడా చాలా ప్రాక్టికల్ గా కదండి. ప్రాక్టికల్ గా ఒకవేళ వాళ్ళు మనకి హాని చేశారనుకోండి, సో తిరిగి మనం హాని చేయాలనో తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలనో మనం చూడం. అంటే దైవిక ప్రేమ ఉన్నప్పుడు మనం తిరిగి ప్రేమనే మనం ఇస్తాం, ప్రేమ ద్వారా స్పందిస్తాం. సో అది దట్స్ గుడ్ అబ్జర్వేషన్. అదొకటి. ఇంకా ఎవరైనా, నేను ఇంకా 2 చాప్టర్స్ చెప్పినట్టున్నాను. ఒకటి హెబ్రీ పత్రిక 11 గురించి చెప్పాను, ఇంకొక అధ్యాయం చెప్పాను. మొత్తం 3 అధ్యాయాలు. మరి మీరు దాన్ని చదవండి, చదివి నెక్స్ట్ వీక్ షేర్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పాను. ఎనివే,
ఒకవేళ మీరు ఈ వీక్ చదవనట్లయితే ఈ వీక్ లో మీరు చదవచ్చు. చదివి నెక్స్ట్ వీక్ లో అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు మీరు పంచుకోవచ్చు. తర్వాత నేను ఆ 3 స్టెప్ మెథడ్ మీతో పంచుకున్నప్పుడు అప్పుడు కూడా కొన్ని ఇలాంటివి నేను మీకు కొన్ని చాప్టర్స్ కానీ ప్యాసేజెస్ కానీ ఇస్తాను. మీరు వాటిని నేను చెప్తున్నటువంటి ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ చదివి మీ అబ్జర్వేషన్స్ రాసుకొని మీరు నెక్స్ట్ బైబిల్ క్లాస్ లో మీరు బ్రీఫ్ గా షేర్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో కాబట్టి రాబోయే రోజుల్లో అది కొంచెం డిస్కషన్ ఆర్ కొంచెం ఇంటరాక్షన్ అవి కూడా మనకు ఉంటాయి. అవి చాలా హెల్ప్ఫుల్ గా కూడా మరి మనకు ఉండబోతున్నాయి. రైట్. సో కొన్ని జనరల్ అనౌన్స్మెంట్స్ ఏంటంటే, మరి ఈ యొక్క బైబిల్ క్లాసు ప్రతి సోమవారం సాయంకాలం 7:30 నుండి 9:30 దాకా ఇది ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీరు దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఈరోజు జాయిన్ అయిన వారైనా మొదటి నుంచి అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా మీకు తెలిసే విషయం. కాబట్టి నేను పంపించేటటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ యొక్క ప్యాంఫ్లెట్ అలాగే లింక్ మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ కి మీకు తెలిసిన వాళ్ళకి మీ యొక్క చర్చ్ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అందరికీ విశ్వాసులకి అలాగే దైవ సేవకులకి గ్రూప్ లో మరి దైవ సేవ చేస్తున్న వారు కూడా ఉన్నారు, పాస్టర్స్ కొంతమంది. సో కాబట్టి మనం విశ్వాసులైన దైవ సేవకులైన ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యొక్క టాపిక్స్ ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా చాలా మీనింగ్ఫుల్ గా మనకు ఉండబోతున్నాయి. రైట్. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రెండవది, ప్రతి మంగళవారం సాయంకాలం 7:30 గంటల నుండి యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభించాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు అవుతున్నాయి. మరి ప్రతి అధ్యాయం చాప్టర్ బై చాప్టర్ స్టడీ, వర్స్ బై వర్స్ స్టడీ. సో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం ప్రకటన గ్రంథం. సో కాబట్టి అందులో ఇదివరకే నేను 15 సందేశాలు ఇచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ సంఘాలతో ప్రారంభించామంటే 2nd చాప్టర్ 3rd చాప్టర్తో నేను స్టార్ట్ చేశాను. అంటే సంఘం గురించి మాట్లాడుతూ అక్కడ 14 సందేశాలు, 2వ అధ్యాయంలో 7 సందేశాలు, 3వ అధ్యాయంలో 7 సందేశాలు, అలాగే తర్వాత యాక్చువల్గా చాప్టర్ 1తో స్టార్ట్ చేశాను. సో కాబట్టి ఇదివరకే 15 సందేశాలు నేను మీరు నా ఛానల్లోకి మీరు వెళ్తే పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్, మేబీ దాన్ని మీకు టెక్స్ట్ పంపిస్తాను, అది మీరు నోట్ చేసుకొని చాట్ బాక్స్ లో మీరు ఒకసారి చూడండి, పంపిస్తున్నాను. ఛానల్ పేరు పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్. రైట్. అది అందరికీ షేర్ చేశానండి, చూడండి ఒకసారి. అది ఛానల్ పేరు, అది మీరు క్లియర్ గా టైప్ చేస్తేనే యాక్చువల్గా మన ఛానల్లోకి వెళ్తుంది, లేదంటే ఆ పేరు మీద వేరే వాళ్ళు కూడా ఉన్నాయి. సో కాబట్టి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకనే పాస్టర్ ప్రభు కుమార్ అలాగే మన మినిస్ట్రీ పేరు అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్, సమృద్ధి జీవుడు పరిచర్యలు తెలుగులో. రైట్. సో అందులోకి మీరు వెళ్తే ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి 15 వర్తమానాలు, సందేశాలు, మెయిన్లీ బైబిల్ స్టడీస్, చాప్టర్ బై చాప్టర్, వర్స్ బై వర్స్ స్టడీస్, ఇదివరకే అందులో 15 సందేశాలు ఉన్నాయి. సో రేపు సాయంకాలం 7:30 గంటలకు యూట్యూబ్ ఛానల్, ఇదే యూట్యూబ్ ఛానల్లో 4వ అధ్యాయపు విశ్లేషణ లేక వివరణ నేను షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆ లింక్స్ మీకు పంపిస్తాను. సో మీరు దాన్ని అందులో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు తెలిసిన వాళ్ళు కూడా అది కూడా మీరు షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఎప్పటికప్పుడు మీరు మెసేజ్ ద్వారా లేక ఫోన్ ద్వారా మీరు షేర్ చేయవచ్చు. రైట్. సో అవన్నీ కూడా మరి ఇందులో షేర్ చేయడం జరుగుతుంది. రైట్. అలాగే ఈ యొక్క బైబిల్ స్టడీస్ తీసుకుంటున్న నా గురించి, మా కుటుంబం గురించి, పరిచర్య గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్. చివరిగా మరి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి అన్న, ప్రార్థన చేయడానికి ముందు ఒక చిన్న మాట అన్న, సాక్ష్యం. షూర్, చెప్పండి అమ్మా. లాస్ట్ వీక్ చెప్పాను కదా, అమ్మగారికి బాగాలేదు, యాంజియోగ్రామ్ చేశారన్న. దాంట్లో ఎటువంటి మేజర్ ప్రాబ్లం ఏమీ లేదన్నారు. మెడిసిన్ వాడి 2 వీక్స్ తర్వాత రమ్మన్నారన్న. ఇప్పుడు అమ్మ హెల్త్ బాగుంది. చాలా థ్యాంక్స్ అన్న. ప్రేయర్ చేశారు, ప్రేయర్ చేయించారు.
దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ. ప్రైజ్ కార్డ్ అండి. అలాగే మన గ్రూప్ లో సరళ గారు బెంగళూరు నుంచి రెగ్యులర్ గా ఫస్ట్ డే 1 నుంచి అటెండ్ అవుతున్నారు. లాస్ట్ వీక్ ఈ వీక్ లేరు. యాక్చువల్గా వాళ్ళ హౌస్ లో వాళ్ళ భర్త, ఆయన పేరు రూఫస్, మరి ఆయన కోవిడ్ చేత బాధపడుతున్నారండి. అతని పేరు రూఫస్ గారు, సహోదరులు రూఫస్ గారు ప్రార్థన చేయండి. అలాగే వాళ్ళ బాబు డానియల్, మరి అతను కూడా అస్వస్థతగా దగ్గు బాధపడుతున్నారని చెప్పారు. సో ఆ ఇద్దరి గురించి కూడా, వాళ్ళ అమ్మగారు కూడా అనారోగ్యంగా ఉన్నారు, వృద్ధాప్య దశలో ఉన్నారు. సో కాబట్టి వారి గురించి ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మరి లక్ష్మి గారు, అదే మన జయ సిస్టర్ వాళ్ళ అమ్మగారిని చక్కగా అది అవడానికి సహాయం చేశారు. దాని గురించి కూడా మనం దేవుని స్తుతిద్దాం. ఇంకా ఎవరైనా ఏవైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే షేర్ చేసుకోండి, మైక్ ఆన్ చేసి. ఏవైనా మీకు ప్రార్థన అవసరం ఉంటే ఇప్పుడే మీ మైక్ ఆన్ చేసి వీడియో కూడా ఆన్ చేసుకోవచ్చు. షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే చివరిగా మరి ముగింపు ప్రార్థన విషయాల గురించి ప్రార్థన చేసి ముగించుకుందాం. రైట్. సో మన గ్రూప్ లో మరి సహోదరులు ఎన్వి నరసింహాచారి గారు ఉన్నారు. బ్రదర్, మరి మీరు ప్రార్థన చేస్తారండి. ముగింపు ప్రార్థన మీరు చేయగలరా? నేను ఆశీర్వాదంతో ముగిస్తాను. బ్రదర్ మీరున్నారండి? ఉన్నారా? రైట్. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే బ్రదర్, ప్రార్థన చేయండి. ముఖ్యంగా మరి దేవుడు సహోదరి లక్ష్మి గారికి ఆ యాంజియోగ్రామ్ లో దేవుడు సక్సెస్ చేశారు. సో దాన్ని బట్టి ఆమె ఆరోగ్యం, ఫర్దర్ గా ఆమె ఆరోగ్యం గురించి. రెండవదిగా సహోదరు, ఆయన పేరు రూఫస్ గారు, ఆయన కరోనాతో బాధపడుతున్నారు బెంగళూరు. సో వాళ్ళ అబ్బాయి డానియల్, ఆ అబ్బాయి కూడా స్వస్థతగా ఉన్నారు. సో ఈ విషయాల గురించి, అలాగే ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి మన యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ గురించి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి గ్రూప్ అందరి గురించి కూడా, ఇందులో మరి విశ్వాసులు అలాగే దైవ సేవకులు కూడా ఉన్నారు. మరి ఇవి చాలా అర్థవంతంగా మరి జరగాలని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి వీటి గురించి బ్రదర్ మీరు ప్రార్థన చేయండి. చివరిగా నేను ఆశీర్వాదంతో ముగించుకుందామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ చేయండి సార్. మంచిది సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. ప్రార్థన చేయండి. వినిపిస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, కృప కనికరం కలిగిన మా దేవ, మహోన్నతుడ, జీవాధిపతి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయం మీ సన్నిధిలో చేరి ప్రార్థించుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం నాయన. మరి పాస్టర్ రవికుమార్ గారు మరి జూమ్ మీటింగ్స్ ద్వారా మరి ఎన్నో ఆధ్యాత్మిక విలువలు, బైబిల్ని ఎలా చదవాలి, మరి ఎలాగ అధ్యయనం చేయాలనేటువంటి విషయాలను మాకు నేర్పుతూ వస్తున్నారు. మరి గత వారం మధ్యాహ్నం నుంచి మేము మధ్య నుంచి విన్నాం తండ్రి. మరి ఆకర్షించబడి మరి ఆయన ఆ జూమ్ మీటింగ్స్ మేము వింటూ వస్తున్నాం. ఈ రోజు కూడా అటెండ్ అయ్యాం. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. మరి దైవదాసుల్ని అయ్యా మీరు ఎంతో జ్ఞానయుక్తంగా మరి మాకు బోధించడానికి మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడు, మహాగణుడు ప్రభువా. అయ్యా మరి మేమైతే అయ్యా మరి మీకు దూరస్తులం, ఎన్నికలేని వారమైనప్పుడు కూడా మీ ఎన్నికను బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని పిలుచుకొని మీ కృపలో అయా క్షేమం భద్రత కలుగు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఎన్నో విషయాలు, మాకు తెలియని విషయాలు మీరు బోధిస్తూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రములు నాయన. బైబిల్ని ఏ విధంగా ధ్యానించాలి, ఎలాగ ధ్యానించాలి, అయా మరి అనేక విషయాలు ప్రభువా మాతో మీరు మాట్లాడుతున్నందుకు, ఒక ఆధ్యాత్మికంగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. అలాగే ఈ సందర్భంలో మరి రూపస్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ముట్టి బాగు చేయండి తండ్రి. స్తోత్రం. మీకు అసాధ్యమేది లేదు ప్రభువా. సమస్తము సాధ్యమైన దేవుడు ప్రభువా. మీరు పరమ వైద్యుడిగా మనం శుద్ధిస్తున్నాం రూపస్ గారిని, అలాగనే ఆయన కుమార్ డానియల్ని అయ్యా మీరు ఆరోగ్యవంతులుగా చేయడానికి మీరు శక్తివంతుడు ప్రభు. వారిని ముట్టి బాగు చేయండి. అలాగే మరి లక్ష్మి గారిని పోయిన వారంలో మరి యాంజియోగ్రామ్ హాస్పిటల్లో ఉంటుండగా ఆమె క్షేమకరంగా మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకున్నాం. గొప్ప దేవుడుగా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. మహోన్నతుడు, మహాగణుడు ప్రభువా. మీరు తప్ప అయా మరి ఘనుడు లేడు, మీరు తప్ప వైద్యుడు లేడు. సమస్తాన్ని కలుగు చేసిన మా దేవుడుగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి రవికుమార్ గారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విలువలు వినిపిస్తున్నందుకు స్తోత్రములు నాయన. ఈ కార్యక్రమంలో మరి రేపు ప్రకటనా గ్రంథ ధ్యానాలు కూడా మేము వినటానికి కూడా కృప చూపండి, సహాయం దయచేయమని. అందరికి కూడా జ్ఞానయుక్తమైన మాటలు వారి యొక్క హృదయాల్లో ముద్రించుకొని దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి
మరి జీవితాలను మార్చుకొని దేవునితో కూడా సహవాసం చేయడానికి సహాయం దయచేయమని. ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ ఈ గ్రూప్స్ ద్వారా వినిన ప్రతి బిడ్డను కూడా దర్శించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగనే ప్రభువా మరి పాస్టర్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలను, వారి సంఘాన్ని, వారు చేస్తున్న పరిచర్య అంతట్లో కూడా క్షేమాభివృద్ధి కలిగించమని, దీవెనకరంగా చేయమని, అనేకులకు వినిపించడాన్ని కృప చూపమని యేసు ప్రభు వారి ప్రశస్త నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సార్ వినిపించింది సార్? థ్యాంక్ యూ. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఇది నాన్న యొక్క ఆన్లైన్ జూమ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డకు, వారికి, వారి కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ప్రకటన ఏంటంటే, ఒకవేళ కొత్తగా ఈరోజు మరి లాస్ట్ వీక్ 2-3 జాయిన్ అయ్యారు. యాక్చువల్గా ఇంతవరకు మరి మనము 10 సెషన్స్ అయిపోయాయండి. ఈరోజు యాక్చువల్గా 11వ వారం 11th క్లాస్ ఈరోజు. అవన్నీ కూడా రికార్డ్ చేశాం, అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో కాబట్టి మీరు దయచేసి నా వాట్సాప్ నెంబర్కి, ఇప్పుడు గ్రూప్లో నా వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను. రైట్, అది నా వాట్సాప్ నెంబర్ అండి, 9493016196. ఈ కొత్తగా ఈరోజు ఎవరైతే జాయిన్ అయ్యారో లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ, దయచేసి మీ వాట్సాప్ నెంబర్ నుండి నాకు వాట్సాప్ పెట్టండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు ఇది నాన్న. తర్వాత మీకు ఒకవేళ ప్రీవియస్ క్లాసెస్ అంటే గత క్లాసెస్ 10 సెషన్స్ అయిపోయాయి కాబట్టి అవి కూడా మీరు వినాలనుకుంటే అవి కూడా వీడియో ఫైల్స్ రికార్డ్ చేశాము. అవి మీకు కావాలని మీరు మెన్షన్ చేస్తే అవి కూడా నేను మీకు వాట్సాప్ ద్వారా, ఒకవేళ వాట్సాప్లో ఆ ఫైల్ సైజ్ సరిపోకపోతే ఈమెయిల్ ఐడి కూడా పెట్టండి. ఒకవేళ ఈమెయిల్ ద్వారా కానీ లేక వాట్సాప్ ద్వారా కానీ మీకు ఆ లింక్స్ నేను పంపిస్తాను. అంటే ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి మరి ఇప్పుడు దాకా ఈరోజు 11, ఈరోజు సెషన్ కూడా మనం రికార్డ్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ యొక్క రికార్డెడ్ సెషన్స్ కానీ అందులోనే మీకు ఇంకా పవర్ పాయింట్ కూడా మీరు చూస్తారు. సో కావాలని కూడా మీరు కనుక వాట్సాప్ చేసి అడిగినట్లయితే మీకు పంపిస్తానండి. రైట్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి అందరు కూడా జాయిన్ అయినందుకు. సో అందరు కూడా తిరిగి మనం వచ్చే సోమవారం సేమ్ టైం 7:30కి, ఆలస్యం కాకుండా 7:30కే షార్ప్గా మనం మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇదే మీకు లింక్ కూడా పంపిస్తాను. దయచేసి మీకు పరిచయస్తులందరికీ కూడా షేర్ చేసి అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నానండి. మంచిది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. సెలవు తీసుకుందాం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా, యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా, యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో